శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. నమామి విఘ్నేశ్వర పాదపంకజం. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనస్య లాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మనకి జన్మ ఎందుకు లభించింది అంటే అజ్ఞానం వల్ల లభించింది అని చెప్తారు. అదేంటండి, హాయిగా ఉంది, సుఖంగా ఉంది, హాయిగా సంపాదించుకున్నాం, చక్కగా సుఖంగా జీవిస్తున్నాం కదా, పంచేంద్రియాలతోటి హాయిగా అన్ని భోగాలు అనుభవిస్తున్నాం, అజ్ఞానం వల్ల లభించడం ఏంటి? అజ్ఞానం వల్ల లభించిందంటే దాని అర్థం ఇది మనకు నిజంగా ఒక పనిష్మెంట్ లాంటి జన్మ. అజ్ఞానం వల్ల పనిష్మెంటే వస్తుంది. కాబట్టి అజ్ఞానం వల్ల లభించింది అనగానే ఇది దురదృష్టకరమైనటువంటి జన్మ అని కూడా అర్థమైపోతుంది. అలా ఎలా దురదృష్టం అవుతుంది? హాయిగా సుఖంగా ఉన్నాం కదా అనేది ఇప్పుడున్న జనరేషన్ నుంచి మనకు వచ్చే ప్రశ్న. ఎందుకంటే ఒక 50 సంవత్సరాల క్రితానికి వెళ్తే నిజమేనండి, ఈ మానవ జన్మ చాలా దురదృష్టకరమైన జన్మ, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, తినడానికి తిండి కూడా లేదు, అన్నీ అనారోగ్యాలు, బాధలు, అవమానాలు, ఇలాంటివి సమాజంలో అప్పుడు ఉండేవి. ఇప్పుడు సమాజం మారిపోయింది. ఎవరికి ఏ విధమైన కష్టం లేదు. ముఖ్యంగా తిండికి లోటు లేదు. తిండికి లోటు లేదు. దాంతోపాటు ఒకప్పుడు డబ్బున్నవాడి జీవితం ఒక రకమైంది, డబ్బు లేనివాడి జీవితం ఒక రకమైంది. డబ్బున్నవాడి ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉండేవి, డబ్బు లేనివాడి ఇంట్లో ఏ సౌకర్యం లేదు, తిండే కష్టం. నాకు తెలిసి ఆ రోజుల్లో నూకలు, పేదవాడు నూకలతో తినేవాడు, లేదా జొన్న రొట్టెలతో తినేవాడు, లేదా అది కూడా లేకపోతే పస్తు పడుకునేవాడు. అలాగే ఒక 30-40 సంవత్సరాల క్రితం వెళ్తే ఎంఏ పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా నిరుద్యోగులుగా రిక్షాలు తొక్కుతూ కనిపించేవాళ్ళు. అప్పట్లో మన నిరుద్యోగం అనే మాట ఎక్కువ వినపడేది. ఆకలి రాజ్యం సినిమాలు ఇవన్నీ అప్పట్లోనే వచ్చాయి. ఇప్పుడు జనాభా 140 కోట్లు అయింది, కానీ ఎక్కడ నిరుద్యోగం అనే మాట వినిపించట్లే.
అంటే ధనం అనేది అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ఎప్పుడైతే ధనం వచ్చిందో ఏ ఇబ్బంది లేదు. అన్ని కష్టాలకు మూల కారణం ధనం లేకపోవడమే, అన్ని సుఖాలకు కారణం కూడా ధనం ఎక్కువ ఉండడమే. కాబట్టి ఇప్పుడు పేదవాడి ఇంట్లో టీవీ ఉంటుంది, డబ్బున్నవాడి ఇంట్లో టీవీ ఉంటుంది. పేదవాడి చేతిలో సెల్ ఫోన్ ఉంది, డబ్బున్నవాడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. పేదవాడి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అన్నీ పేదవాడి ఇంట్లో ఉన్నాయి. కాబట్టి డబ్బు ఉన్నవాడు పేదవాడు అనే తారతమ్యాలు తొలగిపోయాయి. కాబట్టి పేదవాడు కూడా వాడికన్నా ఇంతకుముందు దరిద్రుడు నారాయణ అనేవాళ్ళు. అంటే దరిద్రుడికి కష్టాల్లో నారాయణ నారాయణ శివ శివ అని దేవుని తలుచుకునేవాడు. ఇప్పుడు దరిద్రుడి దగ్గర కూడా సంపద ఉంది కాబట్టి వాడి దగ్గర కూడా నారాయణ లేడు. టోటల్గా ఎక్కడా నారాయణ లేడు. అది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఒక సమాజంలో ఆధ్యాత్మికం చెప్పడం కానీ, భగవతత్వం చెప్పడం కానీ, భగవంతుడి అవసరం చెప్పడం కానీ చాలా కష్టమైన విషయం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఏం చెప్తుందంటే ఈ మానవ జన్మ అంతా దుఃఖభూయిష్టం, కష్టం, రోగభూయిష్టం, శరీరం ఒక రోగాలకు పుట్ట, ఇలా శంకరాచార్యులు వీళ్ళందరూ చెప్పింది అదే, మహాత్ములందరూ చెప్పింది. కానీ ఇప్పుడు అది అనుభవంలోకి రావట్లేదు. ఒకవేళ అనుభవంలోకి వచ్చినా నిజంగానే డబ్బు ఎంత ఉందో జబ్బులు కూడా అలాగే ఉన్నాయి. కానీ జబ్బులు లెక్క చేయకుండా కనిపించకుండా సుఖాలు ఉండడం వల్ల ఆ జబ్బులను ఎలాగో అనుభవిస్తూ సుఖాలను కూడా అనుభవిస్తూడం నేర్చుకున్నాడు. కాబట్టి దేవుడి విషయంగా అదేంటంటే గుళ్ళకి వెళ్తున్నాం అని చేస్తున్నాం కదా, దేవుడు భక్తి లేదంటారేంటి, అది కూడా ప్రశ్నార్థకమే. మేము చక్కగా గుళ్ళకి వెళ్తున్నాం, తిరుపతికి వెళ్తున్నాం, శ్రీశైలం వెళ్తున్నాం, యాత్రలు చేస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు, భక్తి ఒక ఎత్తు. భక్తి వేరు, పూజలు వేరు. భక్తి వేరు, యాత్రలు వేరు. భక్తి వేరు, గుళ్ళు గోపురాలు వేరు. ఏంటి ఆ వేరు అని అంటే, గుళ్ళు గోపురాలకు అందరూ వెళ్ళొచ్చు, అంటే చెడ్డవాడు వెళ్ళొచ్చు, మంచివాడు వెళ్ళొచ్చు. అక్కడ మంచివాళ్ళే రావాలి, చెడ్డవాళ్ళకి ప్రవేశం లేదు అని లేదు. ఒక వ్రతం చేస్తున్నామంటే అందరూ కూర్చోవచ్చు దాంట్లో. కాబట్టి భక్తి అనేసరికి సరిగ్గా అర్థం చేసుకుంటే భక్తి అనేది క్యారెక్టర్తో కూడినటువంటిది. భక్తి ఎవడి క్యారెక్టర్ ఉంటుందో వాణ్ణి మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు, వాణ్ణి భక్తుడు అంటారు. మనకు చూడండి, భక్త తుకారం, భక్త కన్నప్ప, భక్త సిరియాల, భక్త ఏ భక్తుడి పేరు మీద ఎవరిది వచ్చినా సరే వాళ్ళందరూ గొప్ప శుద్ధమైన వ్యక్తులు, పరిశుద్ధమైన వ్యక్తులు, క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనమాట. అలాగే తీవ్రమైన వైరాగ్యం వారికి. ఈ ప్రపంచంలో దేది కోరుకోరు వాళ్ళు, భగవంతుడు మాత్రమే మాకు కావాలి అని జీవించారనమాట. వాళ్ళకి భక్తులని పేరు వచ్చింది. కాబట్టి గుడికి అందరూ వెళ్ళవచ్చు, మంచివాడు చెడ్డవాడు. ఒక రథంలో అందరూ కూర్చోవచ్చు, మంచివాడు చెడ్డవాడు. బట్ భగవంతుడిని భక్తుడు అనిపించుకోవాలి అంటే మాత్రం దానికి చాలా అర్హతలు కావాలి. అటువంటి భక్తి లేదు ఈ రోజుల్లో. ఆ భక్తిని చెబితే దాని అవసరం ఏముంది అంటే, ఎందుకని ఆ భక్తి అనేసరికి అన్నీ వదిలేయాలంటున్నారే, అన్నిటికంటే మించి ఆయన్నే ప్రేమించాలంటున్నారే, ఇవన్నిటిని ఎందుకు వదిలేయాలి అనే ఒక ప్రశ్న వస్తుంది. అదే పేదవాడి దగ్గరికి వచ్చింది అనుకోండి, అసలు వదలడానికి వాడికి ఏం కాదు లేదు వాడి దగ్గర. కాబట్టి వాడు ఆ ప్రశ్న వేయడు, ఇవన్నీ ఎందుకు వదిలే, అసలు నా కాడ ఏమున్నాయి సార్ అంటే. కాబట్టి ఎప్పుడైతే ధనం సమృద్ధిగా వస్తుందో, భోగాలు సమృద్ధిగా ఉంటాయో, భగవంతుణ్ణి కోసం అన్నీ వదిలేయాలి అని అంటే ఎందుకు వదిలేయాలి అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో అర్థమయ్యేది ఏంటంటే, భక్తి వేరు, పూజలు వేరు. భక్తి వేరు, యాత్రలు వేరు. భక్తి వేరు, భగవంతుడి కార్యక్రమాలు వేరు. భక్తుడు భక్తురాలు అనిపించుకోవాలంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి. పూజలు, వ్రతాలు, మందిరాలు, తీర్థయాత్రలకి వితౌట్ క్వాలిఫికేషన్ అక్కర్లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఈ తేడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి మనం భక్తులు కావాలి అని అనుకుంటే వదిలేయాల్సినవి చాలా ఉంటాయి, నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. భక్తుడు ఎందుకు కావాలండి, నేను ఎందుకు కావాలి అంటే, భగవంతుడు అనుగ్రహం కావాలి అంటే నువ్వు భక్తుడు కావాలి. భగవంతుడు నిన్ను ప్రేమించాలి అని అంటే నువ్వు భక్తుడి కావాలి, భక్తురాలు కావాలి. దానికి క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం నా క్యారెక్టర్ అనేది ఎలా ఉంది అని చూసుకునే అవకాశం ఉంటుంది. భక్తుల లక్షణాలు తెలుసుకోవాలి ఫస్ట్. పురాణాల ద్వారా, సద్గ్రంథాల ద్వారా భక్తుడి లక్షణం ఏంటి, భక్తురాలి లక్షణం ఏమిటి, భగవంతుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఏ గుణాలు ఉండాలి. ఈ ప్రయత్నం చేసినప్పుడే భక్తుడి లక్షణాలు, భక్తురాల లక్షణాలు తెలుస్తాయి. అవి తెలిసినప్పుడు మనం ఆయన్ని పొందాలి అని నిర్ణయం చేసుకుంటే ఆ లక్షణాలు మనం సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చెయ్యట్లేదు కాబట్టి సాధారణంగా 99% ఈ రోజుల్లో
ఎక్కడ చూసినా వేలు లక్షల మందే. శ్రీశైలంకి వచ్చేవాళ్ళు వేలు లక్షల మంది, ట్రాఫిక్ జాములు 4-5 కిలోమీటర్లు, తిరుపతి రోజుకు 70-80 లక్షల మంది. ఇంతమంది భక్తులు పోతుంటే భక్తి లేదంటారేంటి అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. కాబట్టి అది భక్తి కాదు అని చెప్పి కొట్టివేయడం జరిగింది. ఏమిటి భక్తి అండి అని అంటే, భగవంతుణ్ణి చెందడానికి శాస్త్రాలు, పురాణాలు, గురువులు ఏ లక్షణాలైతే నువ్వు పొందాలని చెప్పారో భక్తుడి లక్షణాలు, వాటిని నువ్వు సంపాదించుకుంటే భక్తుడు అవుతావు, భక్తుడు అవుతావు. ఆ దిశగా మనం నేర్పించేది, ఆ దిశగా నడిపించేది మ్యాక్సిమం భాగవతం ఒకటి, 2 గురు చరిత్రలు ఒకటి. ఎందుకంటే గురువు అనగానే మీరు టీచర్స్ కాబట్టి పిల్లల్లో ఉన్న బ్యాడ్ ఏవైతే ఉందో వాటిని తీసేసి వాళ్ళని సరిచేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గురువు కూడా మన విషయంలో అదే చేస్తారు. మనం ఏం చేస్తాం, టీచర్స్ ఏం చేస్తారంటే పిల్లల్లో ఉన్నటువంటి బలహీనతల్ని, బ్యాడ్ హ్యాబిట్స్ని కనుక్కొని తీసేస్తారు. బట్ టీచర్లు అయినంత మాత్రం మనలో బలహీనతలు లేకుండా ఉండవు, మన మనుషులం. టీచరు అని అంటే మనిషి. ఆధ్యాత్మిక మార్గంలో గురువు అంటే అతను మనిషి కాదు, జ్ఞాని. కాబట్టి మనిషిగా ఉన్న ప్రతి వారిలో బలహీనతలు ఉంటాయి, బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. వాటిని సరిచేయాలంటే ఆధ్యాత్మికమైనటువంటి గురువు కావాలి. కాబట్టి మనము సరిచేయబడాలి అని అంటే ఖచ్చితంగా గురువు పాదాలు పట్టుకోవాలి, ఆ గురు మార్గంలో ప్రయాణం చేయాలి, గురువుకు సంబంధించిన శాస్త్రాలు చదవాలి. 20-30 సంవత్సరాల నుంచి సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉన్నా ఇప్పటికీ కూడా సచ్చరిత్ర చెప్పాలని నాకు కానీ వినాలని మీకు కానీ అనిపిస్తుంది. అంటే దాంట్లో ఉన్నవి ఇంకా ప్రతి ఒక్కటి కూడా నేర్చుకునే దశలోనే ఉన్నాం. కానీ ఒకటి పర్ఫెక్ట్ అయిపోయిందని చెప్పడానికి నాకు అధికారం లేదు, ఎవరికీ అధికారం లేదు. అంటే అంత డెప్త్గా సాధన ఉంటుంది, అంత కష్టంగా ఉంటుంది. ఒక్కటే శ్రద్ధ అన్నాడంటే, శ్రద్ధను ఒక్కదాన్ని మనం నేర్చుకున్నామా బాబాకు ముఖ్యమైన వాటిల్లో, ఆయన చెప్పిన వాటిల్లో అంటే ఎవరైనా ధైర్యంగా చెప్పలేరు. ధైర్యంగా చెప్పాలంటే ఏం చేయాలి తెలుసా, ఆయన విషయంలో తప్ప ఇంక దేంట్లో శ్రద్ధ ఉండకూడదు. ఫస్ట్ అది, తర్వాత ఉండకూడదని కాదు, మన జీవితంలో చాలా శ్రద్ధ చూపించాల్సినవి ఉంటాయి. బట్ ఆయనకి సంబంధించిన విషయాల్లో శ్రద్ధని అశ్రద్ధ చెయ్యకుండా నియమానుసారంగా ఆయనకు చేయాల్సిన సమయానుకూలంగా, ఇప్పుడు 12 హారతి అన్నారు, 4 హారతులు ఖచ్చితంగా గుళ్ళో ఎలా ఇస్తారో ఇంట్లో కూడా అలా ఇవ్వగలిగితే శ్రద్ధ. మనం ఏదైతే తింటున్నామో, కట్టుకుంటున్నామో, అనుభవిస్తున్నామో ఆయనకు కూడా ఆ స్థాయిలోనే ఇవ్వాలి, నేను చెయ్యాలి. నేను కొంతమంది భక్తుల గురించి మాట్లాడేటప్పుడు నాకు ఒక కల్లో బాబా వెంకటేశ్వర స్వామి కనిపించాడు. ఆయన మెడలో నగ లేకుండా బోసిగా కనిపించాడు. నా కల్లోనే అనిపించింది ఆయనకు నగ లేదే, నగ ఉంటే బాగుండు అని. తెల్లారి ఆ భక్తురాలు తిరుపతికి వెళ్ళినప్పుడు మెడలో నగ తీసి వేసిందండి. చూడండి, అంత శ్రద్ధ మరి అందరికీ ఉందా ఆలోచించుకున్నప్పుడు తేలిపోతాం. మనకు కావలసినవన్నీ కొనుక్కుంటున్నాం, బట్ భగవంతుడికి కూడా, గురువుకు కూడా నాకు ఇంత ఇచ్చిన ఆయనకు కూడా ఉండాలి అని. అలాంటి శ్రద్ధలోంచి వచ్చినవే కృష్ణారావు గారి ఇంట్లో ఒక బాబాకి ఒక బంగారు నగ కావచ్చు, లేకపోతే ఇంకొక కిరీటం కావచ్చు, ఇలా ఇంకొకరి ఇంట్లో వాళ్ళు కొనుక్కుంటున్నారు కాబట్టి ఆయనకు కూడా ఉండాలి అనే భావన, ఇది ఒక శ్రద్ధకు సంబంధించింది. నేను గ్రహించిన శ్రద్ధల్లో మనము ఫిల్టర్ వాటర్ తాగుతుంటాం. బాబా గారికి అనేసరికి టక్కున బిందెలో నీళ్ళు తీసుకెళ్ళి పెడుతున్నామా, మనం తాగే ఆ ఫిల్టర్ వాటరే పట్టుకొని తీసుకెళ్ళి, ఇది శ్రద్ధకు సంబంధించింది. ఇది అందరికీ రాదు. ఇది చాలామంది బాబా భక్తులకు వస్తుంది. ఎందుకంటే బాబా అలా నేర్పిస్తాడు. మనం ఆయన అలా ప్రేమించేలా చేస్తాడు. మనం ఏదైతే చేస్తున్నామో ఆయనకి చేసి, ఒక పండు తెస్తే ముందు బాబాకి పెట్టి ఆ తర్వాతే తినడం అలవాటు చేసుకుంటాం. ఒక స్వీట్ తెస్తే ముందు బాబా దగ్గర పెట్టి ఆ తర్వాతే తినడం అలవాటు చేసుకుంటాం. ఒక కొత్త బట్టలు తెస్తే బాబాకు చూపించి తగిలించి కట్టుకుంటాం. ఇది బాబా నేర్పిస్తే గురు మార్గంలో, గురువు ద్వారా ఆయన మనకు కనపడట్లేదు కానీ ప్రత్యక్షంగా మన మనసులో ఉండి అటువంటి భావాలను మనకు ఆయన కల్పించి నేర్పిస్తాడు. అలా ఆ విధంగా మనం చేసే ప్రతీదీ కూడా క్వాలిటీ. నేను ఇంతకుముందు చెప్పా, ఒకసారి నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు పళ్ళ కొట్టు దగ్గర దేవుడికి అరటిపళ్ళు కావాలండి అంటే ఒక ప్రత్యేకమైన అరటిపళ్ళు తీసిస్తున్నాడు. ఇంతవే, కరెక్ట్గా ఇంతవే. అవి అంటే ఈ దేవుడి అరటిపళ్ళు సార్ అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడికి పెట్టేటప్పుడు అన్నిటికంటే తక్కువ ఖరీదు ఉన్నవి, చిన్నవి తీసుకెళ్ళి పెట్టే అలవాటు ఎక్కువ ఉన్నట్టుంది ఆ ఏరియాలో. అందుకే దేవుడి అరటిపళ్ళు అలా కొన్ని చోట్ల
అందరూ కాదు, కొంతమంది కావచ్చు, ఎక్కువ మంది ఆ విధంగా పెట్టే వాళ్ళు ఉండవచ్చు, అలా జరిగింది. అలా కాదు, మనం ఏదైతే తింటున్నామో, ఎంత ఖరీదు పెట్టి తింటున్నామో అటువంటిదే దేవుడికి. ఇవన్నిటి కూడా శ్రద్ధకు సంబంధించినటువంటి విషయాలు. అలాగే సాయితత్వంలో 4 హారతులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సచిత్ర పారాయణం ఒక ఇంపార్టెంట్, సత్సంగాలు ఒక ఇంపార్టెంట్. వీటిని మనం కనుక ఇంట్లో చేసుకుంటే గుళ్ళకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంట్లో కుదరకపోతే గుళ్ళకి కూడా వెళ్తుంటారు, అది వేరే వెళ్ళొచ్చు. కానీ నియమానుసారంగా మనం కొంతమందిని ఇంతకుముందు చెప్పుకునేవాళ్ళం. ముస్లిమ్స్ నేను ఒక 30 సంవత్సరాల క్రితం చూశాను. 1 గంటకు నమాజ్ టైం అయ్యేసరికి నేను పనిచేసే చోట ఆఫీసర్లు తలుపేసేసుకొని కింద ఒక క్లాత్ వేసేసుకొని కూర్చొని నమాజ్ చేసుకునేవాళ్ళు. ఏంటి సార్ తలుపేసుకుని అంటే నమాజ్ చేస్తామంటే, అది వాళ్ళ యొక్క శ్రద్ధ. టైం కాగానే అది చెయ్యాలనేది. అలాంటి శ్రద్ధ మనం ఇంట్లో కూడా నియమానుసారంగా సమయాన్ని పాటిస్తూ చేస్తే అది శ్రద్ధ అవుతుంది. పారాయణం పెట్టుకుంటే ఆ పారాయణం కూడా ఖచ్చితంగా రోజు దాన్ని చేయడం అనేది చేస్తే, హేమాడ్ పంత్ గారు భాగవతాన్ని పారాయణం చేసినట్టుగా చేస్తే నియమం తప్పకుండా ప్రతిరోజు ఆ రోజు పారాయణం అదే టైం కాకపోయినా సరే ఆ రోజు చేయాల్సిన చదవాల్సిన భాగం చదవాలి అనేది ఎవరైతే ఖచ్చితంగా పెట్టుకుంటారో, అది ప్రయాణంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, ఆ రోజు పారాయణాన్ని ఆ రోజు చేసేట్టుగా పెట్టుకుంటే అది నియమం అంటారు, శ్రద్ధ అంటారు. అలాంటి శ్రద్ధను మనం సాధించాలి. శ్రద్ధగా 4 పూట్లు తింటున్నాం, 3 పూట్లు తింటున్నాం, కానీ ఆ శ్రద్ధగా ఆయనకు సంబంధించింది ఎందుకు చేయలేకపోతున్నామంటే ఖచ్చితంగా దాన్ని ఒకటి నిర్లక్ష్యం, ఒకటి ఏముందిలే చేసుకోవచ్చు. మన మీద మనకు చూపించే శ్రద్ధని ఆయనకు చూపించలేకపోతున్నాం. అలాంటి శ్రద్ధని మనం ఆచరించాలి. ఇప్పుడు ఈ కాలం పిల్లలకి నేర్పిస్తే చాలా తొందరగా నేర్చుకుంటారు. నేను షిరిడీకి వెళ్ళినప్పుడు మా కీర్తి విగ్రహం కొనడంలో చాలా శ్రద్ధ చూపించింది. మంచి కాస్ట్లీ పెట్టి కొనాలి. ఆ విగ్రహంతో పాటు ఆయనకి తల కిరీటాలు కొనాలి అని చెప్పి శ్రద్ధ చూపించింది. ఆయన మెడలో ఏదైనా వెయ్యాలని శ్రద్ధ చూపించింది. మన ఇంట్లో బాబా కాలికి రింగ్ ఉంది, వెండిది నాకు కూడా ఉంటే బాగుంటుంది అని. అది రావడం ఒక అదృష్టమే పిల్లలకి. ఆ శ్రద్ధకు తగ్గట్టుగా ఆయన కెనడాలో పోయిన 20 లక్షల బంగారం తెచ్చి ఇచ్చాడు అనిపించింది నాకు. అంటే అలాంటి శ్రద్ధని ఆయన ఇష్టపడతాడు, నియమాన్ని ఆయన ఇష్టపడతాడు. నియమ విసుకుల శ్రద్ధ రెండు ఒకటి. నియమానుసారంగా చేస్తే అది శ్రద్ధ. మళ్ళీ ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నాను, మన కర్నూలులో ఆ టెంపుల్లో పోయినప్పుడల్లా 100 రూపాయలు వేయడం అనేది నియమంగా పెట్టుకొని వేస్తూ పోతున్నాను. మా ఇంటికి పోయినప్పుడల్లా టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని 100 రూపాయలు వేసి, బాబా నీకు వచ్చినప్పుడల్లా 100 రూపాయలు వేస్తానని నియమం పెట్టుకున్నాను, వేస్తున్నాను. ఆయన నియమాన్ని నేను గ్రహించాను. చోల్కర్ విషయంలో చక్కెర లేని తేనీరు ఎలా గ్రహించాడో అలాగే నీ 100 రూపాయల నియమాన్ని గ్రహించానని చెప్పి ఒకసారి పోగానే గుళ్ళో గోడ మీద రాయించాడు, ఈ గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరూ హుండీలో 100 రూపాయలు వేయండి అని. గుళ్ళో ఎక్కడైనా కానుకలు హుండీలో వేయండి అని చూసాం, కానీ 100 రూపాయలు అయినా ఎక్కడ చూడలేదు. అది కేవలం నా కోసం రాపిచ్చాడు, నీ 100 రూపాయలు నాకు తెలిసిందే అని చెప్పి. అంత చక్కగా ఆయన నియమాన్ని తీసుకుంటాడు. నాకు కాపాడే భార్య ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఆయనకి భోజనం పెట్టాకే ఆమె తింటుంది. ఆమె నియమాన్ని అంగీకరిస్తున్నానని చెప్పడానికి ఆ రోజు రాగానే పరిగెత్తుకుని వెళ్ళి బుద్ధ మీద బుద్ధ తీసి తిని, నీ నియమాన్ని, నీ శ్రద్ధను నేను గమనించాను అని చెప్పడం. ఇవన్నీ సచ్చరిత్ర మొత్తం కూడా నియమాలే. ఆ నియమానుసారంగా చేయడం అనేది సాధించనంత వరకు మనం సాయి భక్తులు అని చెప్పడానికి లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్న ఉపద్ఘాతం అంటే, మొదట ఆయన చెప్పిన ఒక్కటే మనం పర్ఫెక్ట్గా చేయలేకపోతున్నాం, ఇంకెన్ని చెప్పాడో ఆయన. కాబట్టి సచ్చరిత్ర ద్వారా మనం జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. యాక్చువల్గా వారం రోజుల్లో సచ్చరిత్ర మొత్తం చెప్పాలి అనేది ఒక నియమం పెట్టుకొని చెయ్యాలి అని నేనే అనౌన్స్ చేశాను. దాన్ని కొంతమంది ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. అనిల్, మన సాయి టీవీ అనిల్ కుమార్, రేపు 19వ తారీఖు సచ్చరిత్ర పుట్టినరోజు. తెలుగులో పత్తినారాయణరావు గారి గ్రంథం ఆవిష్కరించిన రోజు మే 19. ఆ సందర్భంగా ఆయన వాళ్ళ వరాల సాయి మందిరంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3-4 గంటల్లోగా సచ్చరిత్ర మొత్తాన్ని ఇలా విశ్లేషణ సత్సంగం చేయించే ఒక ఏర్పాటు చేశాడు. అంటే 7 అధ్యాయాలు గంటలో చెప్పాలి, చాలా చాలా కష్టం. 7 అధ్యాయాలు గంట అంటే నేను చూశాను. ఒక అధ్యాయాన్ని 6 నిమిషాలు 7 నిమిషాల్లో చెప్పాలి. పారాయణానికే 15-20 నిమిషాలు పడుతుంది ఒక్కొక్క అధ్యాయం. చెప్పడం అనేసరికి యాక్చువల్గా 2 గంటలు 3 గంటలు పడుతుంది. దాన్ని 6-7 నిమిషాల్లో కుదించుకోవడం అంటే ఒక పిహెచ్డి చేసినట్టుగా
ఒక చిన్న సూత్రంలో విషయం అంతా చెప్పడం ఎట్లాగో ఆ విధంగా అదొక ప్రయోగం. నేను అనుకుంది ఏంటంటే రోజుకు 7 అధ్యాయాలు, ఆ రోజు పారాయణంలో ఎన్ని అధ్యాయాలు వస్తే అన్ని అధ్యాయాలు 1.5-2 గంటల్లో చెప్పాలి. అది కొంతవరకు ఓకే. మరి గంట అంటే మరీ కష్టమవుతుంది. సరే, వాళ్ళకి ఆయన పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో వాళ్ళు ఎలా పాస్ అవుతారో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడతారు. దానికి సంబంధించి ఆ నెల్లూరులో మధు సాయి వాళ్ళ అబ్బాయి కూడా ఒక అవకాశం, ఈ మధ్య అబ్బాయి సత్సంగాలు చేయడం మొదలుపెట్టాడు. ఎంకరేజ్మెంట్ కోసం అతనికి కూడా ఒక అవకాశం ఇచ్చాడు. అతనికి 4వ రోజు పారాయణం 23 అధ్యాయం నుంచి 30 అధ్యాయం వరకు మొత్తం 8 అధ్యాయాలు 1 అవర్లో చెప్పాలి. అంటే ఒక్కొక్క అధ్యాయం 7 నిమిషాల్లో 6 నిమిషాల్లో చెప్పాలి. అతనికి కూడా ఎలా చెప్పాలి అనేది ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా వీడియో కాల్లో నేర్పిస్తే ఈరోజు ఒక అధ్యాయం చెప్పాను, అది 6 నిమిషాల్లో చెప్పాలి. 23 అధ్యాయం. అందులో అన్నీ గురు పరీక్ష, శ్యామ పాము కాటు, కలరా వ్యాధి, ఇలాంటి ముఖ్యమైనటువంటివి ఉన్నప్పుడు అది ఎంత చెప్పినా తరగదు. అటువంటిది అంత తక్కువలో షార్ట్కట్లో చెప్పడం 6 నిమిషాలు అంటే, అందులో అబ్బాయి కొత్తగా చెప్తున్నాడు, ఎంత కష్టం అవుతుంది. అందుకని కష్టపడుతున్నాడు. అలాంటి ఒక రోజులో సత్యత్ర మొత్తం చెప్పే ఒక విధానం, వారం రోజుల్లో సత్యత్ర మొత్తం చెప్పే ఒక విధానం. నా ఉద్దేశం అయితే 53 అధ్యాయాలు రోజుకు ఒక అధ్యాయం చెప్పుకుంటే ఉత్తమంగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది అని. కాకపోతే ఇప్పుడు మరి మనకేం అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు మేమేమో బయటికి వెళ్తే ఎవరైనా పిలిస్తే ఒకరోజు సత్సంగాన్ని పిలుస్తారు, 5 మంది 4 ఉంటాం. ఆ 4 చెప్పినా కానీ సత్యత్ర పూర్తి కాదు. సరే, వారం రోజుల చొప్పున రోజుకొకరు చొప్పున ఒక సిస్టమ్. అంటే ఇప్పుడు మార్కాపూర్లో రేపు 19 నుంచి జూన్ 19 నుంచి 26 వరకు హరిహరరావు గారు ఏర్పాటు చేశారు. ఒకరోజు మధ్యాహ్నం సాయంత్రం పూట 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 అవర్స్ టైం ఉంటుంది. 7 అధ్యాయాలు వారం రోజుల్లో కంప్లీట్. అది బాగుంటుంది, కొంతవరకు బాగుంటుంది. వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా వారం రోజుల్లో సత్యత్రం మొత్తం వినే అవకాశం ఉంటుంది. 53 రోజులు మనం పిలిచినా మనం పోలేం, లోకల్గా మనం చేసుకోవచ్చు, కానీ బయటికి వెళ్ళేదని కష్టం. అందుకని ఒక వారం రోజుల్లో ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. దీనికి ఒక పైలట్ ప్రాజెక్టు కింద నేను ఇక్కడ నాకు ముందు ఒక 4 భక్తులు ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అసలు చూసుకోవడానికి కుదరలేదు. 7 అధ్యాయాలు కొద్దిగానే చూసుకోవాలి, ఇది ఎలా చెప్పాలి ఏంటి, ఒక అధ్యాయాన్ని ఒక 10 నిమిషాలు పావు గంటలో ఎలా ముగించాలి అనేది అసలు కుదరలా. అంటే నిన్ననే వచ్చాం కాబట్టి ఇంటి పనులు కావచ్చు, కాస్త బాబాగారు ఈ మధ్య టీచర్లు మూడులో నేర్చుకోవాల్సిందే. ఆ రోజు సబ్జెక్ట్ ఒకసారి చూసుకోవాల్సిందే. టీచర్స్ 40 సంవత్సరాలు చెప్పినా రేపు పాఠం చెప్పాలంటే ఈరోజు దానికి చూసుకొని పోవాల్సి వస్తుంది. ఆ విధంగా నేను కూడా చూసుకోవాలి, అలా కుదరలేదు. అందులో ఆ అబ్బాయికి 1 గంట ట్రైనింగ్ క్లాసులు అలా అయిపోయింది. తర్వాత ఈ మధ్య 62 సంవత్సరాలు వచ్చాయి కదా, బాగా తిరిగి దీనికి కొద్ది పని పట్టేట్టుగా ఉంది. బాబాగారు ఏదో కొద్దిగా చిన్న ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఒక చిన్న బీపీ లాంటిది ఏదో వస్తుంది సార్ మీకు అన్నాడు డాక్టర్ గారు. తర్వాత కళ్ళు తిరగడం ఒకటి వచ్చింది. ఈ 2 చిన్నవి వచ్చాయి కాబట్టి అంత ఫ్రీగా నేను పుస్తకం చదువుతుంటే కూడా ఒక తలనొప్పి వచ్చేట్టుగా అనిపిస్తుంది. అంటే మైగ్రేన్ కూడా స్టార్ట్ అవుతుంది అన్నాడు. శరీరంతో సుఖాలు అనుభవించిన తర్వాత దానికి రోగాలు అనేవి అద్దె కట్టడం లాంటిది అంటాడు రామకృష్ణ పరమహంస. శరీరం మీరు అద్దెకు తీసుకున్నారు దేవుడి దగ్గర, ఆ ఇంట్లో ఇంతకాలం ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా, అద్దె కట్టండి అని రోగాలు తీసుకుంటాడంట. లాస్ట్లో రోగాలు వస్తాయంట. ఈ మనం వచ్చే రోగాలన్నీ ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం పొందినటువంటి సుఖాలకు, ఈ శరీరం అనే గృహంలో ఉంటూ పొందినటువంటి సుఖాలకు మనం రోగాలని అద్దె రూపంలో భగవంతుడికి చెల్లించడం అనేది. ఏది ఊరికే రాదని, ఈ శరీరంతో పొందిన సుఖాలు కూడా ఊరికేం రాలేదు, దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాడు. ఆ తీసుకున్నాయే కొన్ని అంతిమ దశలో వస్తూ ఉంటాయి. ఈ సుఖాలు ఎంత తక్కువ అనుభవిస్తే ఈ అద్దె కట్టడం తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి సన్యాసులకు పెద్దగా రావు వాళ్ళకి, ఎందుకంటే సుఖాలు ఏమి అనుభవించరు వాళ్ళకి. మన గృహస్థులకు కాస్త ఎక్కువగా అనుభవిస్తుంటాం కాబట్టి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత గృహస్థులు కూడా ఈ సుఖాలను తగ్గించుకుంటే చివరి దశలో ఆ అద్దె కట్టేది కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఇదంతా మన చేతిలోనే ఉంది. మనం దాన్ని భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది వర్తమానంలో మనం దాన్ని ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వీటిని కూడా శాస్త్రాల్లోనే ఉంటాయి. ఈ సుఖాలు, ఇంద్రియ సుఖాలు అంత పరిమితి. సినిమా యాక్టర్ రజనీకాంత్ సినిమా యాక్టర్ అయినా కానీ ఏంటంటే మీ యొక్క ఆరోగ్యానికి సూత్రం అంటే చక్కగా చెప్పాడు. కొద్దిగా నిద్రపో, కొద్దిగా తిను, కొద్దిగా వ్యాయామం చేయి, అన్నీ కొద్దిగా. కానీ సాధారణంగా మనుషులు బలహీనత పొట్ట నిండా తినాలి,
కానీ ఎప్పుడు పడుకోవాలి, ఇలాంటి ఇష్టారాజ్యంగా మనం అనుభవించటం వల్ల లెక్కలేనంతగా మనం మళ్ళీ వాటికి వడ్డీ చెల్లించే పరిస్థితి వస్తుంది. అది వచ్చినప్పుడు బాధపడతాడే తప్ప అన్నీ బాగున్నప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోడు. అందుకని మనం చాలా 20 సంవత్సరాల సత్సంగాల క్రితం ఆ రోజుల్లో చెప్పినప్పుడు కూడా నా నోటి చోటు చెప్పించేవాడు. కొండంత సుఖాలు అనుభవిస్తాడు మనిషి, ఘోరంత కష్టం అనుభవించుంటే అబ్బా నేను తట్టుకోలేను అంటాడు. మరి అటువంటప్పుడు ఎందుకు సుఖాలు అనుభవిస్తావు, అవి కూడా కొద్దిగా తగ్గించుకో అనేది. ఎప్పుడు సుఖాలే కావాలి, కష్టాలు ఒప్పుకో. నాకైతే ఈ సత్సంగాలు ఇలా చాలా ఇష్టం. ఎందుకంటే బయటికి వెళ్ళి 1000 మంది కూర్చున్నా నాకు ఇష్టం ఉండదు. ఒక 4 ఉంటే హ్యాపీగా చెప్పు. అదేదో భక్తులతో కూర్చొని మాట్లాడుకున్నట్టుగా నిజమైన సత్సంగంలాగా అనిపిస్తుంది. 1000 మందిని పెట్టి మైకు ముందు పెడితే అదొక ఉపన్యాసంలాగా. అక్కడ 1000 మందిలో రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఆ సత్సంగం కంటే ఇలా ఒక 4, 5 కూర్చొని అప్పట్లో ఇలాగే చెప్పుకునేవాళ్ళం. నాకు తెలిసి 20 సంవత్సరాలు అయిపోయింది. 2003లో మనం ఈ సత్సంగాలు మొదలుపెట్టాం కృష్ణారావు గారి ఇంట్లోనే. విపరీతంగా పిచ్చి పెట్టినట్టుగా రోజు చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత ఒక 5-6 సంవత్సరాలు బాగా నడిచింది. ఎప్పుడైతే నేను బయటికి పోతున్నానో ఇవి తగ్గిపోయినాయి. బాబాగారు ఇక్కడే ఉంచితే ఇవి ఇలా కంటిన్యూ అయ్యేది. మళ్ళీ నాకెందుకు కర్నూలులోకి ఇల్లు కొనిచ్చి ఇదంతా ఏం తెలియదు, ఆయన ప్లానింగ్ ఎలా ఉందో. మేడం గారికి ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు మరి కర్నూలు ఉంచుతాడా, ఇప్పుడు కూడా డౌటే నాకు, మళ్ళీ శ్రీశైలం తెచ్చి పడేస్తాడేమో అని డౌట్ ఉంది. సరే, ఇది ఉపోద్ఘాతానికి వెళ్దాం. మొదటి రోజు ఉపోద్ఘాతం. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మహారాష్ట్ర దేశంలో గురుచరిత్రని ప్రతినిత్యం పారాయణ చేసే అవకాశం ఉంది, ఆచారం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక ఈ 2 ప్రాంతాలు అనేవి భక్తికి ప్రధానమైనటువంటి రాష్ట్రాలు. భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆంధ్ర వాళ్ళు శుచి శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక భక్తికి శుచి శుభ్రత ఉండదు వాళ్ళ దగ్గర. మనం పోయి అంటాం, వాళ్ళు అక్కడే వస్తారు, అక్కడే చేస్తారు, అవన్నీ చేస్తారు, కానీ లోన మాత్రం దేవుడు అంటే విపరీతమైనటువంటి భక్తి ఉంటుంది. అందుకని మహాత్ములు, సిద్ధపురుషులు, గురువులు అందరూ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తారు. వాళ్ళు అలాగే చేస్తారు. కానీ చూడండి, అది చేసే వాళ్ళు బళ్ళారి నుంచి, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి నడుస్తూ వస్తున్నారు. మనం ఇక్కడి నుంచి శ్రీశైలం నడవలేము. అది భగవంతుడు అది మాత్రమే చూస్తాడు, మనం ఇవి చూస్తాము. కాబట్టి అక్కడ మనం ఫెయిల్ అయిపోతాం. అక్కడ వాళ్ళు భౌతికం ఫెయిల్ అవుతున్నారు, ఆధ్యాత్మికం సక్సెస్ అవుతున్నారు. చాలా శ్రద్ధ, మామూలు శ్రద్ధ కాదు. రావణ బ్రహ్మ శ్రద్ధ. రావణ బ్రహ్మ అవసరమైతే ప్రాణం ఇస్తాడు. వాళ్ళు ప్రాణాలు ఇస్తున్నారు. వాళ్ళు మనం ఎండలో 5 నిమిషాలు బయట నిలబడలేము. ఆ ఎండలో నడుచుకుంటూ వస్తారు. ఎలా ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలోళ్ళు, పిల్లలు. ఆ విధంగా మహారాష్ట్ర దేశంలో గురుచరిత్రని ప్రతినిత్యం కూడా పారాయణ చేసే సంప్రదాయం ఉంది. అయితే ఈ గురుచరిత్ర అనేది రాసిన అతను కన్నడం అతను రాశాడంట. కన్నడం అతను మహారాష్ట్ర భాషలో గురుచరిత్ర రాశాడు, ఆయన కన్నడలో రాయాల. అదొక విశేషం. అందుకని ఏమంటాడంటే ఈ పతినారాయణరావు గారు, గురుచరిత్రను ప్రతినిత్యం పారాయణ చేసే అలవాటు లేదు, ఇది పతినారాయణరావు గారు రాసింది. ఇది ఉపోద్ఘాతంలో మాత్రమే మనకు దొరుకుతుంది. హేమాడు పంతు అలాగా వేరే ఇది రాసిందని ఏం రాస్తున్నాడు, హేమాడు పంతు గారేమో మన మహారాష్ట్రకు సంబంధించిన ఆయన మరాఠీ భాష బాగా తెలుసు, ఈ మాటను వేరే వాళ్ళు రాయాల్సిందేగా, హేమాడు పంతు రాయడుగా. కానీ ఇక కన్నడం అతను గురుచరిత్రను రాశాడు, అతనికి మరాఠీ భాష బాగా పెద్దగా తెలియదు. అంతేకాకుండా గురుచరిత్ర జరిగిపోయిన 100 సంవత్సరాల తర్వాత రాయబడింది ఇది. కాబట్టి దాంట్లో ఎన్ని ఆయన సరైన ఊహించి రాశాడు, తెలుసుకొని రాశాడు, ఎన్ని కరెక్ట్ అని చెప్పలేము మనము. కానీ అలాగని మనం వేరే అనడం లేదు. కానీ హేమాడు పంతుని ఆయన ప్రత్యక్షంగా బాబా సన్నిధానంలో ఉండి బాబా లీలలు మహిమలు చూసి రాశాడు. కాబట్టి ఇది 100% మనకు నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి గొప్ప గ్రంథము అని చెప్పేసి ఆ రెండింటికి పోలుస్తూ రాశాడు. బాబా రాయించడం కూడా ఎంత గొప్పగా, గురుచరిత్ర 53 అధ్యాయాల్లో రాయబడింది. హేమాడు పంతు ఎందుకు గురుచరిత్ర సచ్చరిత్ర అని చెప్పి 40 రాయొచ్చు, 20 రాయొచ్చు, అంతేగాని కరెక్ట్గా 53 ఎందుకు రాయాలనిపించింది అంటే, ఆ గురుచరిత్ర ఏదైతే ఉందో ఆయనే ఈయన అనే ఒక నమ్మకం ఆయన కలిగింది. కాబట్టి దత్తాత్రేయుడే బాబా అనే నమ్మకం కలిగింది. కాబట్టి ఇది కూడా 53 అధ్యాయాల్లో రాయాల్సిందే అని చెప్పేసి సంకల్పం వచ్చింది, ఆలోచన ఇచ్చాడు, అలా రాయడం జరిగింది. ఆ విధంగా ఇది ప్రస్తుత గురుచరిత్ర అంటాడు. ఎందుకంటే బాబా ప్రత్యక్షంగా దర్శించి సేవించి రాయబడిన గ్రంథం, దత్తాత్రేయ స్వామి అవతారమే బాబా గారు అనే ఒక విశ్వాసంతో రాయబడిన గ్రంథం, అనుభవాలని ప్రత్యక్షంగా చూసి రాయబడిన గ్రంథం,
53 అధ్యాయాలు రాయబడిన గ్రంథం కాబట్టి ప్రస్తుత గురు చరిత్ర. నేను కూడా చాలా చోట్ల చెప్తాను. అది చెప్పినప్పుడు కొంతమంది గురు భక్తులకి, గురు చరిత్ర చదివే వాళ్ళకి, దత్తభక్తులకి కొద్ది కూర్చుకుంటుంది. కానీ దాంట్లో సత్యం అందులో ఉన్న లీలల్ని దీంట్లో కలుపుతూ వచ్చింది. అట్లా ఎవరు రాశారు? కొత్త ఎడిషన్ ఏ సంవత్సరం ఉంది? ఓకే, వేరే వాళ్ళు ఎవరన్నా రాసి ఉంటారు. మాస్టర్ గారు రాసింది కాకుండా దాని న్యూ ఎడిషన్లో దీన్ని దానికి ఉపోద్ఘాతం మెన్షన్ చేశారు. ఓకే, అదే ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో అది కలిపి ఉంటారు. ప్రతిదానికి సాయిబాబాని ఈక్వలైజ్ చేస్తూ బాబా ఎలా అయితే లీల చేశారో మన నరసింహ సరస్వతి కూడా ఇలా చేశారు అని ఈక్వలైజ్ చేసుకుంటూ చెప్తున్నారు. అదే దానివల్ల ఏమవుతుందంటే అప్పుడు బాబా గారు దత్తావతారం అని ఒక బలమైనటువంటి, ఇప్పుడు కొంత దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు కదా, అలా కాకుండా ఇలా కలపడం వల్ల వాళ్ళకి చదివిన వాళ్ళకి నమ్మకం కుదురుతుంది, వేరే వాడికి చెప్పడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు అయితే సచ్చరిత్రకి గురుచరిత్రకి బాబాగారు నా ద్వారా చెప్పిస్తున్న వ్యత్యాసం ఏమిటంటే, గురుచరిత్రలో గురువు యొక్క మహిమలు ఉంటాయి, లీలలు ఉంటాయి. సచ్చరిత్రలో గురువు మహిమ లీలలతో పాటు ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్న బలహీనతలను, క్యారెక్టర్ని బాబా సరిచేసిన విధానం ఉంటుంది. గురుచరిత్రలో అది ఉండదు. గురువు ఎక్కడ శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి వాళ్ళు లీలలు చూపిస్తారు. కానీ నాగలక్ష్మి వచ్చింది, సాయిదాస్ వచ్చాడు, ఇతనిలో కోపం ఎక్కువ ఉంది, ఆ కోపాన్ని నేను సరిచేయాలి అని చెప్పి సరిచేయడానికి ఒక సంఘటన క్రియేట్ చేసి ఆ సంఘటన ద్వారా అయితే ఎప్పుడు సంగమంలో నిత్య సమారాధనలు జరుగుతూ ఉంటాయి కదా, భోజనాలు జరుగుతుంటే అందరూ వచ్చి అక్కడ భోక్తని పిలుస్తూ ఉంటారు, బ్రాహ్మణ్స్ అందరినీ. ఈయనని పిలిస్తే ఈయన పోడు అనమాట, ఎక్కువ నాకు వద్దు, మనకున్న దాంట్లో మనం చేద్దామంటే. కానీ వాళ్ళ ఆవిడకి మాత్రం చాలా ఇంట్రెస్ట్ అలాంటి భోజనానికి వెళ్ళడం, అలా తినడం అని రోజు గొడవ పడుతూ ఉంటుంది అనమాట. అయితే ఒకసారి మా శ్రీ గురుని దగ్గరికి వస్తారు. ఆయన వచ్చి ఇలా నన్ను ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, నువ్వు ఈ రోజు రా అని చెప్తారు. సరేనని ఇద్దరు వెళ్తారు. ఆమెకి అక్కడ కూర్చున్న తర్వాత ఆ సమారాధనలో అంత భోజనాలు అవన్నీ పెట్టినప్పుడు ఆమెకి కుక్క పంది వచ్చి మూత పెడతారు. అప్పుడు ఇంకా ఆమెకి అయ్యో నేను ఇన్ని రోజులు ఇంత ప్రాబ్లం అదే మా ఆయన్ని ప్రాబ్లం చేశానా, అలా ఆవిడకి చూపించేస్తాడు ఇలాంటి భోజనం మంచిది కాదు. అప్పుడు అలా ఆమెలో ఉన్న లోపాన్ని సరిదిద్దేశాడు. ఇంకొకటి చెప్తా, ఇంకొకటి ఏదన్నా ఇంకొకటి అటువంటి ఇంకొకటి అంటారా, అదే ఆయన చాకులు ఆయన ఉంటాడు కదా అన్నయ్య, ఆయన ఎప్పుడు శ్రీగుడి దగ్గరికి వచ్చేసి ఆయన శుశ్రూషలు చేసేసి ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన దగ్గర రోజు చాకలు ఆయన సేవ చేస్తుంటాడు, అక్కడికి వెళ్తుంటాడు కదా, ఆ దారి శుభ్రం చేయడం, నది దగ్గరికి అట్లా వెళ్తూ ఉంటాడు అనమాట. ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉండేవాడు. వాళ్ళ బంధువులందరూ కూడా ఏమన్నారు, శ్రీశైలం వెళ్తున్నాం మేము శివరాత్రికి, మీరు కూడా రండి అంటే, లేదు లేదు నాకు శ్రీగురుడే ఉన్నాడు, నేను శ్రీగురుడి దగ్గరే ఉంటాను అని చెప్పేసి ఆయన దగ్గరికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆయన్ని మళ్ళీ ఇలా మా బంధువులందరూ వెళ్ళారు అంటే ఆయన కూడా పోతాడు, శ్రీశైలంలో చూపిస్తారు. ఇలా జరిగిన కొన్ని రోజులకి ఏం జరుగుతుంది అంటే, కొంతమంది మహాపండితులు వస్తారనమాట. వచ్చి వాళ్ళ జ్ఞానంతో, పాండిత్యంతో అందరినీ ఎదిరిస్తూ ఉంటారు. ఆ పని ఇక్కడ కూడా నేను చేయాలి, ఒక ప్రశంసా పత్రం తీసుకోవాలని వస్తే శ్రీగుడి దగ్గరికి తీసుకొస్తారు ఆ పండితులందరినీ. ఇది వేరే, ఇప్పుడు నువ్వు చెప్పింది ఇంకా కంప్లీట్ చేయలేదా అతను? చాకలాయనతో ఓకే. ఇది నాకు తెలిసి అదే నువ్వు ఫస్ట్ చెప్పింది వచ్చేసి అంతవరకు ఒకటి నాకు ఐడియా, అంటే
క్యారెక్టర్లో ప్రవర్తన తీసుకురావడంలో ఇది తప్పు అని చెప్పేసి. కానీ ఇప్పుడు నువ్వు రెండోది చెప్పింది వచ్చేసి అది గురువు యొక్క శక్తి, ఆయన యొక్క శక్తి వల్ల అంటే లాస్ట్ ఏమొస్తుందంటే పాండితుడిగా వచ్చేస్తాడు, 7 జన్మల వెనక్కి తీసుకెళ్తాడు. అవును, తీసుకెళ్లేసి వాళ్ళతో ఓడించేస్తాడు. అవును, ఓడించేసిన తర్వాత ఆయన ఇంకా నేను వెనక్కి వెళ్ళనంటాడు. నా జన్మకి నేను వెళ్ళను, నేను బ్రాహ్మణుడిగానే ఉంటాను. వాళ్ళ భార్య పిల్లలందరూ వచ్చి బోరు ఏడుస్తారంటే నువ్వు నా భార్యవు కాదు, నా పిల్లల్ని కాదు, అసలు నేను నీ భర్తనే కాదంటే అప్పుడు మళ్ళీ నువ్వు అలా అనకూడదు. ఇది 7 జన్మల క్రితం జన్మ కాబట్టి నువ్వు ఈ జన్మలో ఇలానే ఉండాలని ఆయన మార్చేసి మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చేస్తాడు. అలా ఉన్నాయండి. నేను ఇప్పుడు చెప్పింది చెప్తా. ఇప్పుడు చెప్పింది వచ్చేసి గురువు యొక్క మహిమ. దాంట్లో అతని బలహీనత కానీ అతని చెడ్డ క్యారెక్టర్ కానీ ఏం లేదు. అంటే ఇప్పుడు ఆయన బ్రాహ్మణ జన్మకి వెళ్ళిన తర్వాత అది ఓకే, అది దానికి ఎంతవరకు తీసుకుంటామంటే మనం అతను బ్రాహ్మణుడిగా వచ్చాడు, నాకు బ్రాహ్మణుడిగా బాగుంది, అదేమి అతను తప్పని మనం అనడానికి ఏం లేదు. అతను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొచ్చాడు. మీకు సచ్చరిత్రలో తీసుకున్నప్పుడు ఇప్పుడు కోపం ఎక్కువ ఉంది, రామదాసి ఏమయ్యా నువ్వు భక్తుడివై ఉండి కోపం ఉండకూడదు. స్టార్టింగ్లోనే హేమాడు పంతు బాలేబాటే వాదన మంచిది కాదు. మీకు ఇలాంటివి మనలో ఉన్న బలహీనతల్ని, కొన్ని వందల బలహీనతల్ని ఎత్తి చూపిస్తాడనమాట. అది నేను అనేది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రమే, ఏది ఆ స్త్రీ, అదేంటంటే దాని ఉద్దేశం ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే భోజనానికి వెళ్ళకూడదు. అది ఇప్పుడు మనం అసలు ఎవరూ పాటించలేరు. అసలు లెక్క పెడితే ఆశ ఉంది అక్కడ. ఇప్పుడు పెళ్ళి ఇతను ఎవరు పిలిచినా వెళ్ళడు, నాకు గుర్తుంది అది. ఎవరు పిలిచినా వెళ్ళడు అతను. అంటే స్వామి కూడా చెప్పడం ఏంటంటే ఏ కార్యక్రమానికైతే నువ్వు వెళ్ళకపోతే ఆగిపోతుందో అటువంటి కార్యక్రమానికి మాత్రమే నువ్వు వెళ్ళాలి తప్ప పిలిచిన ప్రతిదానికి వెళ్ళకూడదు అనేది నియమం. అలాగే ఆ స్త్రీకి కూడా అదే నియమం వల్ల అతను ఎక్కడికి పోడు. కానీ ఈమె ఏంటి, పిలిచారు కదా వెళ్ళకపోతే ఎట్లాగా అని చెప్పి అంటుంది. అది ఆశనేం లేదు, అది ఆశనేం లేదురా. ఇప్పుడు నువ్వు ఫంక్షన్ ఉంది మీ ఇంట్లో రమ్మంటావు, అమ్మాయి పిలిచింది వెళ్తే అది ఆశని ఎలా అంటాం మనం? కానీ దానికి కూడా వెళ్ళకూడదు అంటాడు ఆయన. అది అంటే నియమం ఎక్కడంటే ఆధ్యాత్మికంలో ప్రయాణం చేసేవాడు ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి అనే దానికి మాత్రమే నియమం. భౌతిక జీవితంలో అటువంటి నియమం కుదరదు. ఒక పెళ్ళికి పిలిచినా, పేరంటానికి పిలిచినా, పూజకి పిలిచినా, దేనికి పిలిచినా మనం పోతున్నాం. అది పోవడం అనే ఆశకు సంబంధించింది కాదు. అది సామాజికమైనటువంటి ఒక కట్టుబాటు, ఒక ఆచారం, ఒక పద్ధతి. అవేమి తిండి లేకపోతుందని కాదు, ఇంకోటి కాదు. సంఘ జీవనంలో ఇది మామూలే. బట్ ఆధ్యాత్మికవేత్త, ఇప్పుడు నేనున్నాను, మొన్న మా ఆత్మకూరులో గుడిలో దత్తస్వామి ప్రతిష్ఠ చేశారు. 3000 మంది. నా ఇంటి పక్కనే గుడి కదా, మీరు చూడలేదనుకుంటా. మీ ఇల్లు ఎంత ఉందో ఈ ఇంటికి మీ ఇంటికి గుడి మీ ఇల్లు అనమాట. 3000 మందికి భోజనాలు చేశారు. దత్త ప్రతిష్ఠ, పూజలు, హోమాలు, యజ్ఞం. నేను పోలా. ఆయన గుడి ప్రెసిడెంట్, సార్ ఉన్నారా, మీరు లేరేమో, భలే జరిగింది సార్ అన్నాడు. నేను చూసానయ్యా పయనించాను. మీరు రాలేదు సార్? రాలేదండి. ఏం సార్? నాకు నలుగురిలో రావడం నా నియమం అది. ఆధ్యాత్మికంలో నియమాలు అవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు అప్పారావు ఉన్నాడు, ఆయన ఒక పద్ధతిలో ఉంటాడు. అంటే ఆ డీప్గా వెళ్ళే కొద్దీ ఉండే నియమాలు చాలా ఎవరికి అర్థం కావు. చాలా అంటే ఒక శాస్త్రంలో ఏం రాశారంటే, నిజమైనటువంటి సాధకుడు భగవంతుడికి సంబంధించిన ఉత్సవాలు, ఊరేగింపుల్లో కూడా పాల్గొనడు. అతని మానసిక స్థితి. ఎందుకంటే నిందా చెప్పా, ఉత్సవాలు ఊరేగింపుల్లో అందరూ వస్తారు, దొంగలు వస్తారు, దొరలు వస్తారు, అందరూ వస్తారు. అలాంటి దాంట్లో నిజమైన భక్తుడు పోయి ఉండలేడు. అలాగే కదా నేను ఇప్పుడు గుళ్ళో పని చేయకుండా ఎందుకు వచ్చానంటే, ఆ రోజుల్లో గుళ్ళో నేను కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు ఒక మాట చెప్పా. గుళ్ళో కమిటీ మెంబర్గా ఉన్నవాడు గుళ్ళో ఎలా ఉంటాడో బయట కూడా అలాగే ఉండాలి. అంటే బయట తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు, రౌడీజం చేయకూడదు, పంచాయతీలు తీర్చకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక భక్తుల లక్షణాలతో ఉండాలంటే అందరూ అది ఎలా కుదురుతుంది సార్? బయట అనేది మా పర్సనల్ లైఫ్ మా ఇష్ట ప్రకారంగా ఉంటుంది. అంటే అలా ఉంటుంది. ఒక గుళ్ళో కానీ, ఒక వ్యవహారంలో కానీ, ఒక ఉత్సవంలో కానీ అందరూ వస్తారు. భక్తుడి మనసు చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు నువ్వు బయట ఒక తప్పుడు పని చేసేవాడు ఒక ఉత్సవంలోనో గుళ్ళోనో వచ్చి భక్తుల్లాగా తెల్లబట్టలు వేసుకొని నిలబడితే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ గీత చెరిగిపోయింది. ఒకప్పుడు అలా ఉండేది. ఒక గుళ్ళో పనిచేయాలంటే వాడికి విలువలు ఉంటేనే వాడిని చూసి ప్రజలు కూడా ఒప్పుకునేవాళ్ళు.
లేకపోతే వీడేంట్రా బయట ఇలా ఏదో పనులు చేసి ఇక్కడికి వచ్చి గుడిలో పెద్ద భక్తుల్లాగా వేషం వేసుకుని తిరుగు అలా అనేవారు. ఇప్పుడు లేదు అలాగా. నువ్వు బయట అలాగానే ఉండు, గుడి కమిటీలో మెంబర్గా ఉండడానికి ఏం అభ్యంతరం ఏం లేదు. అలాంటి ఒక సమాజం వచ్చేసింది. కాబట్టి గురుచరిత్రలో గురువు ఆ చెప్పిన వ్యక్తి ఆధ్యాత్మికంగా నువ్వు పరిమితి చెందాలి అని అంటే ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే వెళ్ళకూడదు. నీవు వెళ్ళకపోతే ఆ కార్యక్రమం ఆగిపోతుంది అని అన్నప్పుడు వెళ్ళి నువ్వు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రావాలి. అంత స్థితి ఈ అమ్మాయికి లేదు, భార్యకి లేదు. ఆమె మామూలు లౌకికమైన స్త్రీ, వాళ్ళు పిలిచారు పోకపోతే ఎలాగని. ఆ పోయినప్పుడు ఆ చూపించింది స్వామి లీలగా చూపించాడే కానీ అది ప్రాక్టికల్గా ఎక్కడ జరుగుతుందో ఆలోచించండి. మనం పోతున్న భోజనాల్లో కుక్కలు పందులు మూతులు పెడుతున్నాయా? ఎందుకు మార్చాలి? ఎందుకు తప్పేంటి? ఆశ కాదు అక్కడ, ఆశ అనేది లేదు. నేను ఏమంటానంటే మీరు పిలిచే ఫంక్షన్స్కి రావడం ఆశ అని ఎందుకు అనుకున్నా ఎలా చెప్తారు అంటున్నాను. ఆమెమి ప్రతిరోజు పిలిచే వాళ్ళు ఉన్నప్పుడు పోతారు, అది వేరే విషయం. అది ఎట్లా అవుతుందిరా? ఇప్పుడు నేను అనేది మన కష్టార్జితం తినడము, మీ ఇంట్లో ఫంక్షన్కి మీరు పిలిస్తే నేను కష్టార్జితం కాదు వాళ్ళది నేను తినడానికి ఎలా అలా ఎలా అంట? అవి ఎవరు పెడతారు భోజనాలు? సమారాధనలకు పిలిచినద్దనే కదా వెళ్తాం మనం. అది ఆశపడడం కిందికి రాదు. నేను అనేది స్వామి ఆమెకు చూపించడంలో ఉద్దేశం ఏంటంటే అతను ఒక సాధకుడు, అతను భక్తి మార్గంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు సొమ్ము తినకూడదు మనము అని చెప్పి ఒక నియమం. ఆ నియమం మనం పెట్టుకుంటే మీ ఇంటికి నేను రాలేను, మీరు మా ఇంటికి రాలేరు. కొంతమంది ఇప్పుడు చంద్రకళ ఉంది, ఎటువంటి టైపు తెలుసా? నేను అందరికీ పెడతా తప్ప అందరి దగ్గర నుంచి నేనేం తీసుకోను. ఇది కరెక్ట్ కా? అది ఆమె గొప్పగానే చేసుకుంటూ వెళ్ళిపోతుంది, బట్ అది మనందరం తినేవాళ్ళమా? అది కరెక్ట్ కాదు కదా. బట్ ఇచ్చిపుచ్చుకోవడం అనేది సమాజంలో మనకు నడుస్తూ ఉంటుంది. సాధకుడికి మాత్రమే అది వర్తిస్తుంది. అయితే ఆయనని ఇబ్బంది పెడుతుంది ఈమె. ఆయన సాధనని దెబ్బ కొడుతూ అందరి దగ్గరికి వెళ్దామండి మీరు రాకపోతే ఎలాగా అని చెప్పి అంటుంది. కానీ సాధకుడికి భక్తుడికి ఇందాక చెప్పినట్టుగా చాలా నియమాలు ఉంటాయి. ఆ నియమాలని పాటించకుండా ఎవరు ముందుకు వెళ్ళలేరు అన్నమాట. స్వామి అతని తరపున అతని యొక్క సాధన నిలబెట్టడానికి నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి. ఇంకా చెప్పాలి అని అంటే ఇవి ఎలా ఉంటాయంటే పైకి ఆ మనిషి నాకు ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా కార్యక్రమం కాబట్టి పోయి బొట్టు పెట్టి రండి అని పిలుస్తాం. అలా జరుగుతుంటాయా లేవా? జరుగుతుంటాయి అలాగా. ఇంకా చెప్పాలి అంటే ఒక వ్యక్తి అవినీతి సంపాదన చేస్తుంటాడు, అవినీతి పరుడు అయినా మన ఫ్రెండు సమాజంలో మనతో ఉంటున్నాడు, వచ్చి ఫంక్షన్ పిలిస్తే వెళ్తావా? వెళ్ళవా? వెళ్తాం. వెళ్ళకపోతే ఎలాగా? మన ఫ్రెండ్ కదా. అటువంటి తిండ్లన్నీ కూడా సరైనవి కాదు. మనం ఎంతమంది ఇళ్ళకి వెళ్ళి మనం తింటున్నటువంటివి అలాంటి తిండ్లే ఉంటాయి. అలా అని మనం వెళ్ళకుండా ఉంటే కుదురుతుందా? కుదరదు. రామకృష్ణ పరమహంస లాంటి మహానుభావుడు దీన్ని ఎంత పాటించేవాడంటే ఆ మనిషి యొక్క క్యారెక్టర్ని చూసి ఆయన వాళ్ళు పెట్టే భోజనం తింటాడు, లేదు తిండు. మీకు దీంట్లో మన సులోచన కూడా ఒక కథ చెప్పింది. ఒక దొంగతనం చేసేవాడి ఇంట్లో ఒక సన్యాసి వెళ్ళి భోంచేస్తే ఆ సన్యాసి వాళ్ళ ఇంట్లో గ్లాస్ తీసుకొని వచ్చాడని కథలు చెప్తారు. అది నిజం కావచ్చు, అబద్ధం వేరే విషయం. బట్ ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి చేతి నుంచి మనం భోజనం స్వీకరిస్తే దాని ప్రభావం మన మీద పడుతుంది అని కొన్ని శాస్త్రాలు కొంతమంది మహాత్ములు చెప్పారు. ఇప్పుడు మనం ఎన్ని పెళ్ళిళ్ళకి పోతున్నాం, ఎంతమంది ఇళ్ళలో భోజనం చేస్తున్నాం, వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు ఏంటి అనేది పట్టించుకొని నువ్వు గనక సమాజంలో జీవిస్తే మనతో ఎవడు మాట్లాడు, మన సమాజంలో అందరికి శత్రువులం అయిపోతాం. స్వామి చెప్పింది అలాంటి వ్యక్తులు ఉంటారు, అలాంటి వ్యక్తుల సంపాదన ఉంటుంది అందులో. కాబట్టి సాధకుడు వాటికి వెళ్ళకూడదు అన్నాడు. కానీ అది మనం ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది సాధకుడికి మాత్రమే అది వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి అది వర్తించదు. గుర్తించగలుగుతారు, ఉండగలుగుతారు. ఆ సాధకునికి భార్య అనేది వినాలి, గౌరవించాలి అని ఆమెకు కూడా పనిష్మెంట్ కింద కుక్కలు పందులు చూపించి అవన్నీ తిన్న ఆహారం నువ్వు తింటున్నావే పిచ్చిమాకం అని చెప్పి ఆమెకు ఒక విరక్తి కలిగి వద్దనడానికి చూపించిన లీలే. కానీ అన్ని చోట్ల అది జరగదు. అది ఒకటి. నేను దీనంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ముందు తెలుస్తుంది సచ్చరిత్రలు. మీకు మొట్టమొదటి చెప్పాను కదా, మొట్టమొదటి అధ్యాయంలో తిరగలి విసిరిన దాంట్లోనే బాబా ఇచ్చిన మెసేజ్ ఎందుకు చెప్తున్నానంటే మీకు శ్రీపాద వల్లభ స్వామి
నృసింహ సరస్వతి స్వామి, అక్కలకోట మహారాజ్, మాణిక్య ప్రభు, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయిబాబా. ఒక్క గురువు మాత్రమే అజ్ఞానాన్ని తొలగించే బాధ్యత తీసుకుంటాడు. అందుకని ఇక్కడ వీళ్ళందరూ కూడా స్వామీజీలు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు, కానీ ఎవరికి గురువు అనేది లేదు. బట్ మనం అందరిని గురువులు అంటాం, తప్పులేదు. మనం అందరినీ అవధూతల్ని అందరిని గురువులు అంటాం. కానీ గురువు అనే బాధ్యత తీసుకున్న వాళ్ళు మాత్రమే గురువులుగా మనం సరిదిద్దగలుగుతారు. ఒక వశిష్ఠుడు, ఒక విశ్వామిత్రుడు, ఒక రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీళ్ళు కూడా ఒప్పుకోలే. వాళ్ళ చరిత్రలు నేను చదివినప్పుడు రామకృష్ణ పరమహంసని గురువు అంటే ఒప్పుకునేవాడు కాదు. గురువు నేను కాదు, ఆ మాట నన్ను అనొద్దు. రమణ మహర్షి ఒప్పుకునేవాడు గురువు అని. బట్ బాబా ఈరోజు గురు పౌర్ణమి గురు పూజ చేసుకోండి అని వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్పి గురు పూజ స్టార్ట్ చేయించాడు. అంటే నేను గురువును, నన్ను పూజించాను. దానికి నేను రుజువులతో సాయం చెప్తున్నా. అంటే వచ్చిన ప్రతి మనిషికి కూడా ఆ మనిషిలో ఉన్నటువంటి బ్యాడ్ని గుర్తించి దాన్ని సరిచేసే ప్రయత్నం ఆయన మాత్రమే చేశాడు. అలాగే ఒక సంఘటన క్రియేట్ చేసి ఆ సంఘటన ద్వారా కూడా సమాజం మొత్తానికి ఎలా ఉండాలో ఆయన ప్రతి క్షణం కూడా ఆయన బోధించే ప్రయత్నం చేశాడు. అది గురువు చేయగలుగుతాడు. అందుకనే గురువు అనగానే సచిత్ర చెప్తాడు, గురువు అనగానే నాకు బాబా గారే కళ్ళ ఎదురుగా కనిపిస్తాడు అని చెప్పి. చాలామంది తపస్సులు చేస్తూ అడవులో ఉంటారు, కానీ ఆయన మన మధ్యలో ఉంటూ చేస్తారు. ఇప్పుడు రమణ మహర్షి గారు కూడా వచ్చిన వాళ్ళందరికీ అయితే ఆయన అడిగితే చెప్తాడు. ఏమంటారు మహర్షి గారు, ఇదేంటంటే ఆయన గంటలు వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చెప్పేవాడు. బట్ ఆయన దేన్ని పట్టించుకోడు. వచ్చిన వారు అప్పారావు, సాయిదాస, ఈయనలో ఉన్న గుణం ఏంటి, ఆ గుణాన్ని నేను ఆ బాధ్యత తీసుకోలేదు. అసలు వాటిని ఆ స్థాయి కాదు ఆయన ఎంతసేపు అంతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, నీకేం కావాలో చెప్పు, దానికి సమాధానం చెప్తా, ఆ స్థాయిలోనే ఉండేది. రామకృష్ణ పరమహంస చిన్న అసలు వాటి జోలికి వెళ్ళాడు. రామకృష్ణ పరమహంస గారు చిన్న కథల ద్వారా ఎలా ఉండాలో నేర్పించేవాడు. కానీ వచ్చిన మనిషిలో ఏ గుణం ఉంది, ఆ గుణాన్ని గుర్తించి దాన్ని సరిచేయడం వాళ్ళు ఎవరు తీసుకోలేదు. అలా చెప్పడం వల్లనే ఆయన సర్వ అంతర్యామి అనే అంటే భగవంతు లక్షణాలనే ఆయనకు ఉన్నాయని ఎందుకు ప్రచారం చేశారంటే, మన మనసులో ఉన్న ప్రతిదాన్ని గుర్తించి ఆయన సరిచేసే ప్రయత్నం చేయడం వల్ల అంతర్యామిగా ఆయన గుర్తించబడ్డాడు. ప్రపంచంలో సృష్టిలో ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ప్రార్థన మన్నించి భగవంతుడు మాత్రమే కాపాడతాడు. ఇక్కడ ఉంటాం, వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటాం, నాయనా వెంకటేశ్వర స్వామి మల్లికార్జున నా కోరిక తీర్చు. ఇక్కడ మొక్కుకుంటే మల్లికార్జునకి ఎలా తెలిసిందంటే సర్వవ్యాపి అని చెప్పి. అలా సాయిబాబా వారు కూడా ఆయన షిరిడీలో ఉన్నా కానీ ఎక్కడో మొక్కుకుంటే కూడా గుర్తించి వెంటనే స్పాట్లో వాళ్ళని రక్షించడం, కాపాడడం చేశాడు. కాబట్టి ఆయన సర్వవ్యాపి అయినటువంటి అలా పరమాత్మ లక్షణాలు ఆయనలో ఉన్నాయి అని గుర్తించి మనకు ఆ దేవుని చేశారు. ఆయన ఊరికనే చేయలే. కాబట్టి దేవుడైనటువంటి గురుస్వరూపంగా బాబాని మనం భావిస్తాం. దీనికి అంటే నేను జస్ట్ గురుచరిత్రని పోల్చి ఏం చెప్తానంటే, అది లీలలు, అది ఒక టైం అప్పుడు గడిచిపోయింది. బట్ ఇప్పుడు ఆధునిక సచ్చరిత్రలో మనందరిలో ఉన్న బలహీనతల్ని తీర్చుకోవాల్సిన బాధ్యత మనకుంది. అది లేకుండా పరిశుద్ధుడు కాకుండా ఎవడు కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేడు. ఒక గురువు చెప్పింది ఏమన్నాడంటే, నువ్వు పరిశుద్ధుడివి అయిన తర్వాత, పవిత్రుడివి అయిన తర్వాత చేసే సాధనే నిజమైన భక్తి, నిజమైన ఆధ్యాత్మికం. ఎవడు ధైర్యంగా నేను పరిశుద్ధుని అని చెప్తాడు? మనందరం భక్తి మార్గంలో ఉన్నాం, కానీ నేను పరిశుద్ధుని, పవిత్రుణ్ణి అని చెప్పడానికి అవకాశం ఎక్కడుంది? అసలు రమణ మహర్షి చెప్పాడు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదే ఆధ్యాత్మికం అంటాడు. అంటే ఆ పరిశుద్ధత వచ్చేసరికి జీవితాలు ముగిసిపోతాయి, అంత కష్టంగా ఉంటుంది. కాబట్టి బాబా గారి యొక్క ఈ సచ్చరిత్ర, ప్రస్తుత ఆధునిక గురు చరిత్ర, ఇది మనిషిని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, నిజమైన ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశపెట్టడానికి కావాల్సిన అర్హతనిస్తుంది. అందుకనే దీన్ని మనం ఇంపార్టెంట్గా తీసుకున్నప్పుడు మనలో ఉన్న చాలా వస్తాయి బయటికి, మనలో ఉన్న గుణాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సచ్చరిత్ర చదువుతుంటే అన్నీ మనమే కనపడుతుంటాం అనమాట. అది ఒక గొప్ప అవకాశం. ఆ తర్వాత సాయిబాబా ఎవరు? ఇప్పుడు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు పాపం. దానికి సమాధానం ఆ రోజుల్లోనే పత్తినారాయణరావు గారు 53లోనే ఇచ్చాడు. మాట అన్నాడు, దీర్ఘాలోచన చేయకుండా విషయముల గురించి కానీ మనుషుల గురించి కానీ అభిప్రాయం చెప్పే అలవాటు ఉన్న ప్రతివాడు బాబా నాకు పిచ్చి పకీర్ అంటాడు. ఆ రోజుల్లోనే ఆయన్ని
పిచ్చి పకీరండి ఆ మసీదులో ఉన్నాడు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వీళ్ళకి సరైనటువంటి ఆలోచన అంటే పూర్తి ఆయన ఎవరు, నమస్తే సాయిరామ్, ఎవరు బాబా గారు. ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు మనలో ఆ బలహీనతలు ఉంటాయి, అది కూడా సరి చేసుకోవాలి. నాగలక్ష్మి గారు నాకు నచ్చలే, నాకేమో గొడవ పడింది, ఇంకా నేను ఆమెలో ఉన్న బ్యాడ్ మాత్రమే చూస్తాను. కత్తి పెట్టి కోసిన ఆమెలో ఉన్న గుడ్ క్వాలిటీస్ నేను చూడను. ఇది మనిషిలో ఉండే ఒక బలహీనత, ఇది ఒక బలహీనత. సాధారణంగా మనిషి లక్షణం ఎలా ఉన్నారు, నచ్చని వాళ్ళని వాళ్ళతో నచ్చంటే గొడవ పడింది, నచ్చలేదు, నన్ను ఏదో అన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చల. ఇక నచ్చనప్పటి నుంచి వారు కనిపిస్తే వారిలో నాకు కనిపించే ప్రతిదీ కూడా నచ్చని విషయాలే తప్ప వారిలో నచ్చిన విషయాల్ని మనం చూడమన్నా చూడం. ఇది మనిషికి అత్యంత బలహీనమైనటువంటి గుణం. ఆ గుణం పనికి ఖచ్చితంగా మనం సరిచేసుకోవాలి. అందుకని ఈ విషయం కూడా మనకు బాబా గారు 19వ అధ్యాయంలో చెప్పాడు. తన మిత్రుల్లోని మంచిని విడిచిపెట్టి చెడును మాత్రమే మాట్లాడుతున్న అతని ప్రవర్తన బాబాకు నచ్చలేదు అంటాడు. ఇది మనం నేర్చుకోవాలి. ఒక మనిషిని మాట్లాడేటప్పుడు అతని చెడు మాట్లాడతాం, వెరీ గుడ్ మాట్లాడు, నెక్స్ట్ అతనిలో ఉన్న మంచి కూడా ఖచ్చితంగా. ఒక దొంగలో, దుర్మార్గులో, హంతకులో కూడా కొన్ని మంచి గుణాలు ఉంటాయి. నువ్వు దాన్ని కూడా చెప్పగలిగితే నువ్వు కరెక్ట్. కానీ నిజానికి ఎవరు కూడా నేను చూస్తున్నాను, ఎవరు చెప్పట్ల. భార్య గురించి భర్త చెప్పట్ల, భర్త గురించి భార్య చెప్పట్ల. తన భర్తలో ఉన్న అవలక్షణాలన్నీ చెబుతున్నారు, కానీ గుడ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా, అవి ఎందుకు చెప్పవు? అలాగే భార్యలో ఉన్న అవలక్షణాలన్నీ చెప్తున్నారు, కానీ ఎందుకు మంచి లక్షణాలు చెప్పరు. ఆ చిన్నదాన్ని కూడా మనం గ్రహించలేకపోతే మనం ఎప్పుడు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాం అనేది పెద్ద బాధ నాకనమాట. అందుకని ఇలాంటివి ఎన్ని చిన్న చిన్నవి మనకు చెప్పాడంటే మనం గుర్తించలేము. అది నాకు పడ్డు, నన్ను అనవసరంగా తిట్టాడు, నన్ను వేధిస్తున్నాడు, నేను దుర్మార్గుడు అంటాను, తప్పేముంది? ఖచ్చితంగా. కానీ నీకు సాయం చేసిన క్షణాలు కొన్ని ఉంటాయి, నీకు ఉపయోగపడ్డ క్షణాలు కొన్ని ఉంటాయి, ఉండవా ఒక మనిషి జీవితంలో? మరి వాటి గురించి ఎప్పుడైనా తలుచుకున్నావా? అవి తలుచుకోనంత వరకు కూడా మనం సరైన మనిషివి కాలేకపోతున్నాం. తర్వాత సాధకులు అవన్నీ కూడా. అలాంటి అలవాటు ఉన్న వాళ్ళు బాబా గారిని పిచ్చి పకీర్ అనే అలవాటు ఉంది, కానీ ఆయన సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు మహానుభావులు, గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప అధికారులు, ఇవన్నీ చూడాలి కదా. ఇప్పుడున్న బాబాని విమర్శించే వాళ్ళు చేస్తున్నారు, అదే కదా తప్పు. బాబా గారు ముస్లిం వేషంలో ఉన్నారు, బాబా గారు అల్లా మాలిక్, ఈ రెండే చూస్తాడు వాడు. అలాగే బాబా గారు దేవుడు ఎలా అవుతాడు అని అంటాడు. కానీ మరి మహాత్ములు, పెద్ద పెద్ద మేధావులు, పండితులు, విద్యావేత్తలు, హైకోర్టు జడ్జీలు, వీళ్ళందరూ ఇచ్చిన సర్టిఫికెట్లు ఏంటి? సత్యబాబు గారి గురించి కూడా అంతే కదా. తొందరగా అనమంటే ఒక మాట అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. రాష్ట్రపతుల దగ్గర నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల దగ్గర నుంచి ఆయన మహత్తును అంగీకరించి పాదాక్రాంతం అయ్యారు. పాజిటివ్గా ఎందుకు అసలు ఆలోచించడు వాడు. అవి ఎంతసేపు 2 మడ్డాలు జరిగినాయి కదా ఆయన దగ్గర, లేకపోతే ఆయన బంగారు రథం ఎక్కాడు కదా ఆయన, లేకపోతే ఫలానా ఇవి చెప్తాడు. అంటే వాడికి నచ్చని విమర్శించడానికి తీసుకుంటాడు తప్ప ఇలా తీసుకోడు. ఇది మనుషుల్లో ఉండే చాలా సహజమైనటువంటి లక్షణాలు, అవి కాదు. ఆ సహజ లక్షణాలు ఉన్నవాడు ఎవడు కూడా ఆధ్యాత్మికంగా ఎదగలేడు. కాబట్టి బాబా గారి గురించి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన వాళ్ళలో తీసుకున్నప్పుడు మనకు ఇండోర్ హైకోర్టు జడ్జి ఎంబి రేగే గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, హైకోర్టు జడ్జి, లాయర్ కూడా కాదు, ముఖ్యంగా లాయర్ స్థాయి నుంచి జడ్జికి వెళ్ళారంటే, లాయర్ అంటేనే చీల్చి చెండాడి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని బయటికి తీసేవాడు. ఊరికి ఎవరిని నమ్మడు. ఒక లాయరు, ఓ డాక్టరు, భక్తుడు కావాలంటే చాలా కష్టం. డాక్టర్ ఏమో సైన్స్ వాడికి అడ్డం పడుతుంటుంది దేవుడిని నమ్మాలంటే, లాయర్కి ఏమో వాడి తెలివితేటలు అడ్డం పడుతుంటాయి. అటువంటిది ఒక జడ్జి బాబాగారి మీద ఇచ్చిన స్టేట్మెంటు, బాబా శరీరంతో ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గాన్ని ప్రకాశింపచేస్తూ ఉండేవారు. వారి నశ్వరమైన దేహం మాయమైపోయింది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రం ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ కూడా వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుతూ ఉన్నారు. అంటే బాబాను చూసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక రూపు దాల్చిన భగవత్ స్వరూపం. అంటే భగవంతుడు ఒక ఆకారం ధరిస్తే
ఎలా ఉంటుందంటే కృష్ణుల్లా ఉంటుంది, రాముల్లా ఉంటుంది, బాబాలా ఉంటుంది. అందుకనే ఈ 3 ఆకారాలలో మనకు రాముని చూసినప్పుడు ఆకారం మనిషిలాగా కనిపించాలి. ఆయన చూసి జంతువులు పక్షులు కూడా ఆశ్చర్యపోయి అలా చూపు నిలబెట్టేవి. కృష్ణుడిని అలాగే చూపు నిలబెట్టేవి. బాబా గారిని కూడా ఆయన ఉన్నది ఫకీర్ వేషంలో అయినా ఎంత బాగుంటుందో. ఆ షిరిడి సాయి మహత్సవ సినిమా చూస్తే ఆవులన్నీ ఆయన అలా పోతూ ఉంటే ఆవులు అవన్నీ కూడా ఆయనకి వెళ్ళి చూసి అలా ఆగిపోతాయి అనమాట. అలాగా భగవంతుడు ఒక రూపం ధరిస్తే ఎలా ఉంటుంది అంటే సద్గురు సాయిబాబా అలా ఉంటుంది అన్నవారు జడ్జి గారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే పూర్వకాలంలో ఒక సంప్రదాయం ఉండేది. ఒక 30-40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఒక పెద్దవాళ్ళు మహాత్ములు ఒక మాట చెప్తే గుడ్డిగా దాన్ని నమ్మేవాళ్ళు. మహాత్ముడు చెప్పాడు అని చెప్పేసి. ఇప్పుడు మహాత్ముడు కాదు, దేవుడి దిగొచ్చి చెప్పిన వీడికి కనుక అది నచ్చకపోతే, వీడి అభిప్రాయం అది లేకపోతే వాడు ఒప్పుకోడు. దేవుడు వచ్చి చెప్పినా ఒప్పుకోడు అనమాట. అటువంటి వాళ్ళు మూర్ఖులు అంటారు అన్నమాట. దుర్యోధనుడు మూర్ఖుడు. అందుకనే మనకు సినిమాలో చూసినప్పుడు కులం అని అంటూ ఉన్నారు. ద్రోణాచార్యుడిది ఏ కులము, వ్యాసుడిది ఏ కులము, వాళ్ళది ఏ కులం అని చెప్పి తప్పులు పట్టేటప్పుడు ఆయన భీష్మాచార్యుడు అంటాడు, నాయన మహాత్ముల యొక్క జన్మదిన నక్షత్రాల గురించి వాటి గురించి మనం మాట్లాడకూడదు, అది మనకు అర్థం కాదు అంటాడు. అలా ఒక మహాత్ముడు ఒకటి చెబితే భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్తాడు. పెద్దలు మహాత్ములు ఏదైతే ఆచరిస్తారో లోకమంతా వారిని అనుసరిస్తుంది అంటాడు. అప్పుడు ఉండేది ఆ సంప్రదాయం. ఇప్పుడు మహాత్ముడు చెప్పినా సరే అలా ఎలా అవుతుంది? నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి? అంతే కదా. ఇప్పుడు ఉన్న సమాజంలో ఏమైందంటే ముస్లింలు ద్వేషించాలి, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేది మహాత్ములు చెప్తారు. ఆ మాట ఎవరైనా చెప్పారా, వీడు దేశద్రోహి, వీడు హిందూ మతానికి వ్యతిరేకి అని వాడిని ద్వేషిస్తున్నారు. ఇదేమో మహాత్ములు చెప్పే వాక్యం, అందరూ కలిసి ఉండాలనేది. ఆ అందరూ కలిసి ఉండాలి అనే ఒక గొప్ప వాక్యము చెప్పడం వల్లనే బాబాగారు వాళ్ళకి నచ్చట్లే. సమాజం అంతగా చెడిపోయిందన్నమాట. నిన్న మొన్న యుద్ధంలో ఆ లేడీ ఒక పైలట్ ఆమె ఏదో మరి మంచి వాక్యం ఏదో చెప్పిందేమో, ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారండి. ఆమెని తప్పుపట్టడం మొదలుపెట్టి మంచి వాక్యం ఒకటి చెబితే, కలిసిమెలిసి ఉండాలని ఒకటి చెప్తే వాళ్ళంతా పనికిమాల వాళ్ళు. అంతగా కలుషితం అయిపోయింది సమాజం. కాబట్టి ఆ విధంగా మహాత్ములు చెప్పినటువంటి దాన్ని గుడ్డిగా ఆచరించాలి. నా వరకైతే నేను అలాగే తీసుకుంటా. ఒక బాబాగారు ఒక మాట అన్నాడు, రామకృష్ణ ఒక మాట అన్నాడు, రమణ మహర్షి ఒక మాట అన్నాడు, ఇంకా దాని గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన చాలామంది తెలియగల వాళ్ళు సాయిబాబా భక్తులే బాబాగారిది అది నేను ఒప్పుకోనండి, బాబాగారు అలా చెప్పింది నేను ఒప్పుకోను, బాబాగారిది సచేతులు అది నేను ఒప్పుకోను, ఇలా పెద్ద మేధావులు వచ్చారు కొంతమంది. అటువంటి మేధావులు కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఎవరయ్యా అంటే మొన్నటిదాకా దేవుని నమ్మని వాళ్ళు, మొన్నటిదాకా నాస్తికవాదాలు ఉన్నవాళ్ళు, మొన్నటిదాకా హేతువాదాలు ఉన్నవాళ్ళు. మరి వీళ్ళు ఎందుకు వచ్చారు బాబా భక్తులుగా అంటే ఆయన అందరినీ పిలుస్తున్నాడు. పాపం వాళ్ళు వస్తున్నారు కానీ పాత సంస్కారాల వల్ల మళ్ళాగా గుడ్డిగా బాబాగారు ఏం చెప్తే దాన్ని ఆచరించేయాలి అనేది తీసుకో. వాళ్ళ తెలివితేటలతో ఆలోచించి చెప్తారు. ముఖ్యంగా బాబా లాంటి సమర్థ సద్గురు దగ్గర నీ తెలివితేటలు పనికిరావు. నీ తెలివితేటలతో ఆయన మాటల్ని, ఆయన యొక్క ప్రబోధాలని, ఆయన జీవన విధానాన్ని నువ్వు అంచనా వేసే ప్రయత్నం అంటే అది ఒట్టి మూర్ఖత్వం. ఆయన దగ్గర నుంచి ఏం పొందలేవు. అంటే గురువుల్లో రకరకాలుగా ఉంటారు. ఒకరు కేవలం పుస్తక జ్ఞానం ఉండి నీకు కొంత ఇది చేసుకోమ్మా అది చేసుకోమ్మా అని చెప్పే గురువులు ఉంటారు. వాళ్ళ దగ్గర నువ్వు వాదించవచ్చు, పర్వాలేదు. పుస్తక జ్ఞానం కాకుండా ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి గురువులు ఉంటారు. వాళ్ళ దగ్గర నువ్వు ఏం మాట్లాడడానికి లేదు. వాళ్ళ దగ్గర సరెండర్ అవ్వడం ఒకటే లక్షణం. అంటే అనంతమైనటువంటి విశ్వచైతన్య స్వరూపునికి ఆయన కంటే తెలిసేది ఏముంది మనకు? ఆయన చెప్పిన దాన్ని నిజమా కాదా అని ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆయన చెప్పిన దానికంటే కూడా నేనేదో ఇంకా గొప్పగా ఊహించగలను, తెలుసుకోగలను అని అంటే ఇవన్నీ కూడా అజ్ఞానం అవుతుంది. కాబట్టి బాబా దగ్గర అందుకని అంటాడు సచరిత్ర బాబా దగ్గర మనకు ఉండే శరణాగతి అంటే సరెండర్ అయిపోవాలి. కాకసాబ్ దీక్షిత్ ఎవరు? బాంబేలో ఒక పెద్ద హైకోర్టు లాయరు. ఆయన దగ్గర 50 మంది అసిస్టెంట్ లాయర్లు ఉండేవాళ్ళు. అంత పెద్ద లాయరు శరణాగతి అయ్యాడంతే. ఇంకా రెండో మాటకు అవకాశం లేదు. గురు పరీక్షలో ఆయన చెప్పింది అదే, అయ్యా నీ నోటి నుంచి వచ్చింది దాన్ని మేము వెంటనే ఇంప్లిమెంట్ చేసేయాలి అంతే. అది రాత్రా పగల, మంచా చెడా, పాపమా పుణ్యమా అనేది మాకు సంబంధం లేదు, అది ఆలోచించకూడదు మేము. అలా గ్రహించాడు బాబాని, అలా తీసుకున్నాడు బాబాని.
అంత గొప్పగా గ్రహించాడు. బాబా ఓ మాట నాకు ఇంకా ఇది దీనివల్ల నాకు పాపం వస్తుందా పుణ్యం వస్తుందా ఆలోచించడం ఏంటి, చెప్పినవాడేవాడు. అంత గొప్ప స్థాయిలో గురువుని మనం ఊహించుకోగలిగి గ్రహించగలగాల్సిన ఆ స్థాయి గురువులు కొంతమంది ఉంటారు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. కాబట్టి విశ్వామిత్రుడు 16 ఏళ్ల బాలుని నాతో పంపు రాక్షస సంహారం అంటే దశరథుడు భయపడిపోయాడు, వణికిపోయాడు. నేను వస్తానయ్యా సైన్యాన్ని తీసుకొని, పిల్లవాడు అంటాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, వచ్చినవాడు ఎవరు? విశ్వామిత్రుడు. ఆయన తలుచుకుంటే వాళ్ళని క్షణాల్లో చంపుతాడు. మరి నీ కొడుకుని ఎందుకు అడుగుతున్నాడు? అదే రహస్యం, నోరు మూసుకొని ఇచ్చి పంపించేసి. అది వశిష్ఠుడికి తెలుసు కాబట్టి చెప్పాడు. అలాగా బాబా లాంటి సమర్థ సద్గురువుల దగ్గర ఏ విధాన విచారణ పనికిరాదు. సరెండర్ అయిపోవడం, ప్రతి వాక్యాన్ని తీసుకోవడం చేయగలిగినప్పుడు గొప్ప ఫలితాలు. అయితే అహంకారం అడ్డొస్తుంది, వినడానికి అహంకారం అడ్డొస్తుంది. ఆ విధంగా ఇండోర్ హైకోర్టు జడ్జి గారు కానీ లేదా ఉత్తర భారతదేశంలో ఉన్న మరొక హైకోర్టు జడ్జి గారు కానీ బాబాగారు సాక్షాత్ పరమాత్మ పరబ్రహ్మ అని తెలియజెప్పారు. ఆ తర్వాత జీజీ నార్కే ఎంఏ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్, బూటి అల్లుడు, గొప్ప మేధావి. ఇతను కూడా బాబాగారిని సర్వాంతర్యామి సర్వవ్యాపి భగవత్ స్వరూపంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మహాపండితుడు, కవి, గాయక, శిఖామణి, అనేక గ్రంథాలు రచించిన దాసగని మహారాజు. దాసగని మహారాజు మొదట మామూలు డ్రామా యాక్టర్ అని, అలాగే కాబట్టి అంత గొప్ప స్థాయికి వెళ్ళాడంటే తీసుకెళ్ళింది బాబాగారే. అంటే అతను కూడా బాబాగారి సాక్షాత్ పరబ్రహ్మ అన్నాడు. అలాగే కాపాడే ఢిల్లీ హైకోర్టు జడ్జి, గొప్ప మేధావి. వేదాంత పంచదశిని ఇతరులకు బోధించగలిగిన జ్ఞానం. వేదాంత పంచదశ ఒకసారి చూడండి, అది ఎంత టఫ్గా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. దాన్ని ఇతరులకు చెప్పగలిగినంత గొప్ప పాండిత్యం ఉన్న వ్యక్తి. ఆయన్ని కూడా భూమి మీద నడయాడే దైవంగా నాకు కనిపించేవాడు బాబాగారు అని చెప్పడం జరిగింది. ఇలాంటి మహానుభావులు, మేధావులు, పండితులు, విద్యావేత్తలందరూ కూడా ఒక ఫకీర్ని, ఒక 4 ఇళ్లలో బిచ్చమెత్తుకున్న వాడిని, చినిగిపోయిన కఫిని తొడుక్కున్న వాడిని, తలుపులు తాళాలు లేని ఒక పాడుబడిన మిద్దెలో జీవితాంతం నివసించిన వాడిని ఏమవసరం ఆయన్ని ప్రమోట్ చేయడానికి? ఆయన ఏమన్నా పెద్ద 1000 కోట్లు సంపాదించిన స్వామీజీ అయితే, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉంటే ఆయన ప్రమోట్ చేస్తే మాకు కూడా ఆయన దగ్గర కాస్త ఆశ్రమాల్లో కొద్దిగా మనకు కాస్త వాల్యూ ఉంటుంది, పోయినప్పుడు ఏసీ రూములు ఇస్తాడు సారు అని చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి అది ఏం లేవు ఆయన దగ్గర. నువ్వు పోతే నీ బతుకు నువ్వే బతకాలి, నీ రూమ్ నువ్వే చూసుకోవాలా, ఎక్కడ దొరికితే అక్కడ పడుకోవాలా, అంతే తప్పితే ఎటువంటి సౌకర్యాలు లేవు. ఆ చావడేంటో, ఆ గోల ఏంటో, అసలు అక్కడ ఎవరు ఉండలేరు. మనమైతే ఒక్కరోజు ఉండలేము, ఒక పూట ఉండలేము. అటువంటి చోట నెలల తరబడి ఆయన కోసం ఉండిపోయారు. వర్షం పడితే గుంతలు, నీళ్లు, తడి, అలాంటి చోట కోటీశ్వరులు వచ్చి బాంబే నుంచి వచ్చి ఉన్నారు అని అంటే కేవలం ఆయనలో ఉన్న శక్తిని చూస్తున్నారు తప్ప ఆయన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కాదు, ఆయన వేసిన వేషము కాదు. కాబట్టి 100% భగవత్ శక్తి ఆ సాయినాథుల్లో ఉంది కాబట్టి ఇవన్నీ జరిగాయి అనేది కూడా మనం ఉపోద్ఘాతంలో తెలుసుకోవచ్చు. మొదటి అధ్యాయంలో మనకు చూపించిన బాబాగారు రాయించిన గ్రంథం, ఆయన ఎంత గొప్పగా హిందూ సనాతన ధర్మాన్ని ఆచరింపజేశాడంటే, మరి హిందువులు ఏ పూజ చేసినా, ఏ పని మొదలుపెట్టినా మొట్టమొదటి విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేస్తారు. అది రాయి, విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకో అని చెప్పి హేమాడ్ పంత చేయించాడు. ఆ తర్వాత ఏదైనా విద్య సంబంధించింది చేయాలంటే సరస్వతి మాత అనుగ్రహం కావాలి, సరస్వతి మాతను కూడా స్మరించుకో. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరు సృష్టి స్థితిలయకారకులు హిందూ మతంలో, వారిని స్మరించు. ఆ తర్వాతనే గురువు దగ్గరికి రా. ఎంత గొప్ప సంప్రదాయాన్ని నేర్పించాడు. ఇదంతా సనాతన ధర్మం, హిందూ ధర్మానికి సంబంధించింది. ఈ పిచ్చి వేదవులు ఏమీ పట్టవు, కావాలని చేసే పని. కాబట్టి నిద్రపోతున్న నటించేవాడు ఎవరు లేపలేరు అన్నట్టుగా వాడు కావాలని, అంటే ఈ కావాలని అనడానికి కూడా పాపం వాళ్ళ బాధ వాళ్ళది. అందరూ బాబా గుడికి వెళ్ళి దక్షిణలన్నీ గుళ్ళోనే వేస్తే బాబా గుళ్ళో, ఇతర గుళ్ళల్లో ఎవరు వెళ్ళట్లేదు, డబ్బులు వేయట్లేదు. ఇప్పుడు 6:30కు వస్తుంటే రామాలయం తెరిచి లేదు, 6:30కి 7 గంటలకు వస్తుంటే. బాబా గుడి 24 గంటలు తెరిచింది. ఎందుకని? భక్తులందరూ అక్కడికే పోతున్నారు. వాళ్ళు కడుపు మంట వచ్చేసి ఒక గొప్ప గురువుని, ఒక సిద్ధపురుషుణ్ణి అలా తప్పుగా ప్రచారం చేయడం తప్పు. నీకు కావలిస్తే రామాలయం డబ్బులు నీ జేబులోంచి తీసి, శివాలయం డబ్బులు నీ జేబులోంచి తీసి. హిందువులు 80% ఉన్నారు. ఎందుకు? మన గుళ్ళు మూతపడిపోతుంటే, మన గుళ్ళల్లో దీపారాధన జరగకుండా ఉంటే మనం ఏం చేస్తున్నాం? అది చెప్పరు. హిందువుల దైవాలని పూజించమని, సంప్రదాయాన్ని పాటించమని చెప్పిన ఆయన మీద పడితే ఏమొస్తుంది? ఉన్నది కాస్త పోయి
చివరికి మొత్తం వేరే మతాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం వస్తుంది. నిజానికి ఆయన వచ్చిన తర్వాత మత మార్పులు అయిపోయినాయి. ఈ యొక్క మొదటి అధ్యాయంలోనే బాబా గారు ఆ గోధుమలు విసిరే కథ మనకు చూపించాడు. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే హేమాడ్ పంత్ గారి కోసమే గోధుమలు విసిరాడు. అప్పుడు నాకు తెలియలే. ఇప్పుడు తర్వాత ఈ మధ్య ఇచ్చినది ఏంటంటే గోధుమలు ఈయన ఎప్పుడు విసరలేదు. ఎప్పుడైనా ఇంతకుముందు విసిరుంటే అంతమంది ప్రజలు వచ్చి ఆశ్చర్యంగా చూడరు. మరి ఇప్పుడు ఎందుకు విసిరాడు? హేమాడ్ పంత్ వచ్చాడు. ఆయన ఈ విచిత్రమైనటువంటి సంఘటన గురించి ఆలోచించాలి, అడగాలి. అసలు కలరా వ్యాధిని పోగొట్టడానికి గోధుమ పిండికి ఏం సంబంధమయ్యా అని అతనిలో ఆలోచన పడాలి. అరే ఇది ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప లీల, ఈ మహానుభావుడు ఎంత గొప్పవాడు అని ఆలోచన చేయాలి. ఈయన లీలలు నేను సేకరించి పుస్తకంగా రాస్తే చాలా బాగుంటుందనే ఆలోచన ఆయన క్రియేట్ చేయాలి. అందుకు విసిరాడు గోధుమలు. చాలామంది ఏమంటారంటే బాబా 60 సంవత్సరాలు గోధుమలు విసురుతుండిరి అంటే అన్నారు నాతో, పెద్ద వాళ్ళే చెప్పారు, సార్ 60 సంవత్సరాలు గోధుమలు విసిరాడు కదా అని. దాని కిందే రాశాడు, ఆయన విసిరింది గోధుమలు కాదు, భక్తుల యొక్క మనోవికారాలను ఆయన విసిరి సరిచేసే ప్రయత్నం చేశాడు అని చెప్పాడు క్లియర్గా. కాబట్టి ఆ విధంగా హేమాడ్ పంత్ గారి కోసం గోధుమలు విసిరాడు. ఆయనకు ఆ లీల చూపించి ఆయనలో సంకల్పం కలిగించడానికి ఆ విధంగా ఆ లీల ద్వారా ఆయనకు సంకల్పం కలిగించి ఆ యొక్క కథ రచన సాగేలా చేశాడు. దీని ఈ అధ్యాయం నాకు మొట్టమొదటి చదివినప్పుడు, సత్యత మొట్టమొదటి చదివినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే ఈ లాస్ట్ 5 లైన్లు. ఇప్పటికీ ఎప్పటికీ అది చేయలేకపోతున్నా, అది చేయాలని అప్పుడే ఆ మొట్టమొదటి చదివినప్పుడే అనుకున్నాను, దీన్ని సాధించాలి కదా మనము. ఆ బలంగా అది నచ్చింది కాబట్టే దాన్ని సాధించాలనుకున్నాను. కాబట్టి అంతో ఇంతో ఆ మార్గంలో కాస్త పట్టుదలతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాను. అదేంటయ్యే, ఇదే కబీర్ లాగే ఒక స్త్రీ తిరగలి విసురుతూ ఉంది. కబీరు దాన్ని చూసి చిన్నపిల్లవాడుగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు. నిపతి నిరంజనుడు అనే ఒక యోగి పొంగోడు అక్కడ ఉండి ఎందుకు నాయన ఏడుస్తున్నావు అన్నాడు. ఆ స్త్రీ విసురుతున్న గోధుమలలాగే నేను కూడా సంసారం అనే తిరగల్లో విసిరబడదను కదా. 8 సంవత్సరాల పిల్లవాడికి ఎంత గొప్ప జ్ఞానం కలిగిందో. బుద్ధుడికి ఏ విధంగా అయితే మనం రోజు నేను ఇప్పుడైతే అనుభవిస్తున్నా, 62, 63 దాటింది కదా, ముసల్తనం ఎఫెక్ట్ ఎలా ఉంటుందో లైట్గా స్టార్ట్ అయింది. 70 దాటిన వాళ్ళ పరిస్థితి చూస్తే దేవుడా రేపు నా పరిస్థితి కూడా ఇంతేరా అని భయము బాధ అన్నీ వచ్చేస్తున్నాయి. 70 దాటితే కదలేకపోతున్నారు, 80 వస్తే కదలేకపోతున్నారు, తిన్నది అరగదు, కళ్ళు కనపడవు, వాళ్ళు మాట్లాడితే ఇంట్లో వాళ్ళు అరుస్తుంటారు. ఎందుకంటే చాదోత్సవం వస్తుంది, చాదోత్సవం వచ్చి ఊరికి మాట్లాడుతుంటారు, ఏదేదో చేస్తుంటారు, వీళ్ళ పనులు వీళ్ళు బిజీలో ఉంటారు, వాళ్ళని అరుస్తుంటారు. ఇవన్నీ మనం రేపు అనుభవించాల్సిందే. అంటే చివరి దశ చాలా ఘోరంగా ఉంది, ముసలి దశ చాలా ఘోరంగా ఉంది. అది నేను కూడా అనుభవించాల్సింది, ఎవడైనా తప్పదు. ఏదో ఇప్పుడే కాస్త ఏదన్నా కొద్దిగా అంతర్ముఖంగా కళ్ళు మూసుకొని నామజపం చేసుకుంటూ ఎవరిని పలకరించకుండా వాళ్ళు పిలిస్తే అని పలికి, వాళ్ళు రమ్మంటే వెళ్ళి భోంచేసి మళ్ళీ మన మానాన పోయి రూములో కూర్చొని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ముసలితనంలో కొంత మర్యాద నిలబడుతుంది. ఇంక ఇప్పుడున్న అలవాట్ల ప్రకారమే రుచులు మరిగి దీంట్లో అది తగ్గింది, దీంట్లో ఇది తగ్గింది అని మొదలు ఆ గుణాలు కనుక ఉంటే, అలాగే మనకు నచ్చని ఏమన్నా వినపడితే దాని మీద యుద్ధం చేస్తూ, పిల్లలది ఏదన్నా సమస్యలు ఉంటే మనం వాళ్ళు అడగకపోయిన సమస్యలు ఇచ్చేసి వినకపోతే వాళ్ళు తిట్టిపోస్తూ పూర్వకాలం వృద్ధుల్లాగే తయారయ్యామా ఈ రోజుల్లో? అంతకు మించిన నరకం అనేది లేదు. కాబట్టి ఈ వృద్ధాప్యం అనేది ఎంత ఘోరంగా ఉంటుంది. ఇంకా చేసిన కర్మలకు రోగాలు వచ్చాయనుకో ఇంకా ఘోరం, మహాఘోరం. అదేదో శంకరాచార్యులు చెప్పింది అది చెప్తుంటారు. తుకారం ఎలాగ చూపించాడు ఆయన, అమ్మాయి సౌందర్యం ఏమి నిలబడదు, అంత పోతుంది, ముసలిదాని అయిపోయి నడుము వంగి జుట్టు అంతా ఊడిపోయి దూదిపింది అయిపోయి నీకు నువ్వే అసహ్యం పుడతావు. శంకరాచార్యుడు మా కృష్ణ చెప్తుంటాడు ఏదో ఒకటి. ఒరిజినాలిటీ వచ్చింది ఇప్పుడు నా జీవితంలో ఇప్పుడు వచ్చింది. అది అందరి ఎస్ చనిపోయింది అనుకుంటా, చనిపోయింది ఈ మధ్య చనిపోయింది. కాబట్టి ఈ ముసలితనంలో వచ్చే రోగాలని మనం గనక గ్రహించకపోతే, మన ప్రవర్తనని ఇప్పటి నుంచే సరి చేసుకునే ప్రయత్నం చేసుకోకపోతే, మౌనంలోకి వెళ్ళకపోతే, దైవత్వాన్ని మనం గుర్తించకపోతే
ఈ స్టెప్స్లో వచ్చే ఆ చేంజెస్ని మనం కనుక గుర్తించుకుని వాటికి కావాల్సిన విధంగా మన ప్రవర్తనను ఇప్పటి నుంచే మార్చుకోకపోతే వృద్ధాప్యం పరమ భయంకరంగా ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి దూరంగా పోవడం కానీ, తల్లిదండ్రులను దూరంగా పెట్టడం కానీ చేస్తున్నారు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే 99% మనమే. వృద్ధాప్యంలో మనం సరిగ్గా ఉండం. మన కోరికలేం తీరవు. తినాలని తినడానికి ఉండదు. అనుభవించడానికి శరీరం సహకరించదు. శరీరం ద్వారా ఏ సుఖము లోపలికి పోదు. ఇంక ఏ సుఖం లేనప్పుడు జీవితం మీద విరక్తి, అసహ్యం పుడుతుంది, కోపం వస్తుంది. ప్రతి చిన్నదానికి చిరాకే. తినడం అరిగినంత వరకు కొంతవరకు పర్లా, ముసలితనం కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక నువ్వేమీ తినకూడదు అనే స్టేజ్ వచ్చింది అనుకోండి, ఇంకా నేను ఎందుకు బతకాలి, దేవుడా నన్ను తీసుకుపో అని చెప్పి అడగడం తప్ప ఇంకేమీ చేయలేదు. కాబట్టి ఇవన్నీ కూడా మొట్టమొదటే బుద్ధ భగవానుడికి వైరాగ్యం వచ్చింది. ఆ రోగాలు చూసి, ఆ ముసలి వాళ్ళని చూసి, వంగిపోయిన నడుమును చూసి, ఈ ముఖాన్ని చూసి, మన వృద్ధాప్యంలో వచ్చిన మన ముఖం ముడతలు పడిపోయి అసహ్యంగా ఉన్నప్పుడు అప్పటికి కూడా లోన ఉన్న మనసు ఏమంటుంది తెలుసా? వాడు మాత్రం అద్దంలో చూసుకొని ఆమె కానీ వాడు కానీ నేను చాలా అందంగా ఉన్నానని ఫీల్ అవుతాను. అందంగా ఫీల్ అవుతూ కోతి వేషాలు కూడా వేస్తుంటారు. అంటే అందంగా ఉన్నాను అని అనుకుంటూ అందమైన వాళ్ళలాగా ప్రవర్తిస్తూ సన్నగా రాగాలు తీస్తూ పాటలు పాడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఈ వేషాలను వేస్తారు. అది కుదరదు, అది బాగుండదు. ముసలితనంలో ముసలిలాగే ఉంటే హ్యాపీగా ఉంటుంది. ముసలితనం వచ్చిన శరీరంతో అందమైన వాళ్ళు చేస్తున్న పనులు చేసినప్పుడు అసహ్యం పడుతుంది. అందుకనే గరికపాటి అంటాడు, ముసలితనాన్ని యాక్సెప్ట్ చేయి, ముసలివాడిగా ఉండడానికి పెద్దరికంగా ఉండు, అప్పుడు చాలా గౌరవంగా ఉంటుంది. సరే, ఈ మధ్యలో ముసలితనాన్ని కవర్ చేసుకోవడానికి చాలా వచ్చినాయి, అంత ఇబ్బంది ఏం లేదు. అందరు చాలామంది 70 ఏళ్ళు దాటిన తర్వాత కూడా అందంగా కనబడుతున్నారు. దానికి కావాల్సిన వ్యవహారాలు వచ్చినాయి కాబట్టి నేను చెప్పినంత సీరియస్గా అయితే ఉండదు. కానీ వైరాగ్యం అనేది బుద్ధ భగవానుడికి చిన్న వయసులో వచ్చింది. ఆయన అందుకనే వదిలేసి వెళ్ళిపోయాడు. సమస్త సుఖాలని, రాజ్యాధికారాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అలాంటి వైరాగ్యం రావాలి. రాకపోతే మనం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది వృద్ధాప్యం వచ్చినప్పుడు. అలాగే ఇక్కడ కబీర్కి కూడా వచ్చింది. సంసారం అనే తిరగల్లో విసరపడతాను కదా అని. మనందరం సంసారం తిరగల్లో విసరపడుతున్నాం. కాబట్టి నిద్రపోయినప్పుడు, తిన్నప్పుడు, మంచి కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు, మనం ఏమన్నా కొన్ని సుఖాలు అనుభవిస్తున్నప్పుడు జీవితం బ్రహ్మాండంగా ఉంది అనుకుంటాం. కానీ ఆ రోజంతా మనం ఆలోచించినప్పుడు పడే శ్రమ ఎక్కువగా ఉంది, పడుతున్నటువంటి టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, మానసికంగా అనుభవిస్తున్నటువంటి బాధ ఎక్కువగా ఉంది. ఆ బాధని, వాటిని ఆలోచించాం. సుఖాలను ఆలోచిస్తాం తప్ప మనం పడుతున్న టెన్షన్స్ గురించి ఆలోచించాం. కాబట్టి మానవుల్లో నేను సుఖంగా సంతోషంగా ఉన్నాననేవాడు సన్యాసి ఒకడే. బాధ్యతలు ఏమీ లేనివాడు, సంసారం లేనివాడు. ఆకలి వేసినప్పుడు సార్ కొద్దిగా ఎవరైనా అన్నం పెడితే చాలంటాడు. కానీ సంసారంలో ఉన్న వాళ్ళకి కొన్ని వందల వేల సమస్యలు, బాధలు, అనారోగ్యాలు, టెన్షన్స్. ఇంట్లో నలుగురు ఉంటే చాలు, భార్య మాట భర్తకు నచ్చదు, భర్త మాట భార్య నచ్చదు, పిల్లల మాట తల్లిదండ్రులకు నచ్చదు, తల్లిదండ్రుల మాట పిల్లలకు నచ్చదు, వీళ్ళ కోరికలు వాళ్ళకి నచ్చవు, వాళ్ళ కోరికలు వీళ్ళకి నచ్చవు. ఇలా ప్రతి క్షణం కూడా వాటికి సంబంధించినటువంటి సంఘర్షణలతోటి జీవిస్తూనే ఉన్నాము తప్ప ఎక్కడా కూడా ప్రశాంతంగా, సుఖంగా, ఒకరినొకరిని అర్థం చేసుకొని, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి కోసం ఒకరు తగ్గుతూ ప్రశాంతమైనటువంటి జీవితం సంసార జీవితంలో దొరకదు. అందుకని రామకృష్ణ ఏమంటాడంటే, మరి ఇన్ని గొడవలు పడుతూ, ఇన్ని కష్టాలు పడుతూ, ఇన్ని రోగాలతో, ఇన్ని ఇబ్బందులతో ఎందుకు దాన్నే ప్రేమిస్తూ అందులోనే ఉంటున్నాడు? కానీ అది వదిలేసి దేవుడి కోసం ఏదో వెళ్దాం, ప్రశాంతమైన జీవితాన్ని ఎత్తుక్కుందాం, కోరికలు వదిలేద్దాం, వైరాగ్యాన్ని ఆశ్రయిద్దాం, దైవాన్ని ఎక్కువగా ఆశ్రయిద్దాం అని ఎందుకు అనుకోవట్లేదయ్యా అంటే దాన్ని చక్కగా చెప్పాడు. చేపల వాసనకు అలవాటు పడ్డవాడు చేపల వాసనే ఇష్టం అంటాడు తప్ప పూలు తీసుకొచ్చి చూపిస్తే కూడా ఆ వాసన వాడికి నచ్చదు. మనసు యొక్క లక్షణం అది, సంస్కారాల లక్షణం అది. ఏదైతే అది ఇష్టపడిందో, బురద ఇష్టపడితే బురదే. సచేతుల్లో 8వ అధ్యాయంలో చెప్తాడు, పంది బురదలో పూర్తిగా మునిగిపోయి ఆ బురద యొక్క సువాసనను పీలుస్తూ ఆహా ఎంత బాగుంది అనుకుంటుంది. నువ్వు మాత్రం అదేంటి బురద చీ అంటావు. కానీ దానికి బాగుంది కాబట్టి కదా అందులో మునిగి ఉంది.
అలాగే జీవులు కూడా సంసారం అనే ఈ సాగరంలో మునిగి ప్రతి క్షణం కూడా వాడు అశాంతితో టెన్షన్తో జీవిస్తున్నా కానీ ఇదే బాగుంది అంటూ వాడు ఉంటున్నాడే తప్ప దాన్ని వదులుకోవడానికి వాడు సిద్ధపడ్డు అని ఇది చాలా లోతైనటువంటి సబ్జెక్టు. ప్రతి మనిషి ఆలోచించాల్సిన సబ్జెక్టు. ఆ తీవ్రమైన ఆలోచన లేకపోవడం వల్లనే మనం ఇందులోనే ఉంటూ ఈ టెన్షన్లోనే జీవిస్తూ దాన్నే కౌగిలించుకుంటూ దాన్నే ఇష్టపడుతూ జీవిస్తున్నాం. దానికంటే కొన్ని కోట్ల రెట్లు ఇష్టమైనటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గాన్ని, ప్రశాంతతను ప్రసాదించే ఆధ్యాత్మిక మార్గాన్ని, భగవంతుని మార్గాన్ని, వైరాగ్యంలో ఉన్న సుఖం దేంట్లో లేదు కాబట్టే మహాత్ములందరూ వైరాగ్యాన్ని ఆశ్రయించి మహాత్ములు అయిపోయారు. రావణ మనిషి ఏం గోచిగుడ్డ కట్టుకొని ఉన్నాడంతే. ఆయన దగ్గరికి కోటీశ్వర్లు ఫారిన్ నుంచి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు, స్వామి శాంతి ఎక్కడ దొరుకుతుంది అని. ఆనాడు బివి నరసింహస్వామి కావచ్చు, పెద్ద పెద్ద హైకోర్టు జడ్జిలు కావచ్చు, లాయర్లు ఆయన దగ్గరికి వచ్చి స్వామి శాంతి ఎలా దొరుకుతుంది అంటే, హైకోర్టు లాయర్కి జడ్జికి శాంతి లేదు, డాక్టర్లకి శాంతి లేదు, గోచిగుడ్డ కట్టుకున్న ఆయన దగ్గరికి శాంతి వచ్చింది. నువ్వు అలా గోచిగుడ్డ కట్టుకోడు వీడు. అటు కాదు స్వామి, ఇంకోటి ఏదైనా చెప్పండి, మంచి పట్టుబట్టలు, మంచి కోట్ల బ్యాలెన్సు అన్నీ ఉండి శాంతి ఉండే అవకాశం చూడండి అంటాడు. దానికి దీనికి అసలు కుదరదురా, అలా కుదిరితే మేము కూడా అలాగే ఉండేవాళ్ళం కదా, ఇవి ఇలా ఎందుకు కట్టుకుంటాం. కాబట్టి ఇది జాగ్రత్తగా ఆలోచించి ఇన్నిసార్లు మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు, ఇన్నిసార్లు చరిత్ర చదివినప్పుడు, సద్గురుల ప్రబోధాలు విన్నప్పుడు ఆ సత్యాన్ని మనం గ్రహించడం అనేది చెయ్యకపోతే ఇంకెవరు కాపాడలేరు. చివరి దశలో ఖచ్చితంగా వెళ్ళిపోయేటప్పుడు తెలుస్తుంది. వెళ్ళిపోయేటప్పుడు ఏం తెలుస్తుందంటే వాళ్ళ మనసు భయంకరమైనటువంటి బాధ, టెన్షను, భయంలో కొట్టుమిట్టాడి ఎక్కడికి వెళ్తున్నామో తెలియని స్థితి. చూడండి, అందరం చదువుకున్నాం, అందరికీ తెలివితేటలున్నాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుసా? తల్లి గర్భంలోకి రాకముందు ఎక్కడున్నావో తెలుసా? తెలియదండి. కొన్ని భూమి మీదకి ఎందుకు వచ్చావో తెలుసండి. ఏంటి, బాగా తినడానికి, అనుభవించడానికి వచ్చామండి. అవే కదా చేస్తున్నాం, అది అర్థమైంది, అంతవరకు ఓకే. ఎప్పుడు వెళ్ళిపోతావో తెలుసా? తెలియదండి. ఎలా వెళ్ళిపోతావో తెలుసా? తెలియదండి. ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా? తెలియదండి. వెళ్ళేటప్పుడు ఇంత ప్రేమించి సంపాదించుకున్నావు కదా, వీడిని ఏమైనా తీసుకెళ్తావా? తీసుకెళ్ళనండి. పోనీ వెళ్ళిన తర్వాతనైనా నువ్వు సంపాదించుకుంది నీ వాళ్ళని, పొద్దున మావిడ నేను మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మ అనేది వీళ్ళందరినీ ఏమన్నా చూస్తుందా? తెలియదండి. వీళ్ళందరూ దాని గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అది ఏమైనా చూసే అవకాశం తెలియదండి. లేదు చూస్తామండి, చెప్పేవాడు ఎవడు లేడు ఇంతవరకు. నిన్ను తిట్టుకుంటారో తెలియదు. మా ఆయన చాలా కష్టపడి సంపాదించాడు, మా ఆయన చాలా బాగా వండి పెట్టేది నాకు శుభ్రంగా, మంచి రుచిగా, ఎంత ప్రేమగా చూసుకునేది అని ఈమె అంటున్న మాటలు కనీసం వాడు వింటేనన్నా ఆనందిస్తాడు. అమ్మయ్య, నా గురించి తలుచుకుంటుంది మా ఆవిడ, ఆయన ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నాడు, బండి మీద ఎక్కించుకొని బజార్ తీసుకెళ్ళేవాడు, అన్నీ కొని ఇచ్చేవాడు. ఆయన లేడు, బజార్ వెళ్ళడం ఎలాగో తెలియట్లేదు. కారులో కర్నూలు తీసుకెళ్ళేవాడు, చక్కగా వెళ్ళి అన్నీ కొనుక్కొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆయన లేడు, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ఏం కావాలంటే అన్నీ తెచ్చేవాడు అని అంటే ఆ విన్నవాడు కాస్త ఆనందిస్తాడు. కష్టపడ్డందుకు ఏదో మా ఆవిడ తలుచుకుంటుంది. అసలు వాడు వినడానికి అవకాశం ఉందో లేదో తెలియదు. ఈ సంపాదించుకున్న ఇవన్నీ కూడా సరే వెళ్ళిన తర్వాత అనుభవించడానికి ఏం లేదు కనీసం. ఇలా ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎలా వెళ్తామో తెలియదు. వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ వదిలేసేసి వెళ్ళాలా? ఒక్క పూచిక పుల్లన తీసుకుపోవడానికి అవకాశం లేదే. పోనీ అది కూడా రావట్లేదు. పోనీ మా వాళ్ళు నేను సంపాదించిన అన్నీ చూస్తూ నా గురించి 4 మాటలు అనుకుంటే వినే అవకాశం ఉందంటే అది కూడా తెలియదు. ఇవన్నీ ఆలోచించకుండా బతికేస్తున్నామే. ఎంత అజ్ఞానం, ఎంత ఆలోచించే అవకాశం ఉన్న జన్మ మనది. మిగతా ఎవరు ఆలోచించలేదు. రిటైర్ అయ్యేటప్పుడు మన గురించి మాట్లాడతారు 4 మంచి మాటలు, ఎంత బాగుంటుందో. కానీ పర్మనెంట్ రిటైర్ అయిన తర్వాత మన గురించి ఏం మాట్లాడుకుంటారు వినే అవకాశం లేని జన్మ. జీవితం అంతా కష్టపడి కొంతమంది 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత నేను ఒక మంచి ఇల్లు కట్టించుకొని మంచి కారు కొనుక్కొని హాయిగా ప్రశాంతంగా జీవించాలని వాడు కష్టపడి రూపాయి తీసి బ్యాంకులో వేసి కోట్లు తయారు చేసి పెడతాడు. ఇంకా రేపు ఇల్లు ఓపెనింగ్ కనుక సార్ అయిపోయింది, యమధర్మరాజు వచ్చి సార్ రా అని తీసుకెళ్ళిపోతాడు. సార్ ఇల్లు ఓపెనింగ్ కూడా కాలేదు సార్, కష్టపడింది, టైం అయిపోయింది పద. ఇలాంటి ఒక జీవితం కదా. పెళ్ళయి 4 రోజులు కూడా కాపురం చేయకముందే, ఇంకా కాపురానికి రాకముందే భర్త చనిపోతున్నాడు, భార్య చనిపోతున్నారు, 2 చనిపోతున్నారు. ఇలా ఏ క్షణం పోతామో తెలియదు, ఎక్కడికి పోతామో తెలియదు, ఎలా పోతామో తెలియదు, పోయిన తర్వాత ఇది ఎక్కడికి పోతుందో తెలియదు.
దయచేసి ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచిస్తే ఖచ్చితంగా నువ్వు ఎవరో తెలుస్తుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుస్తుంది, ఇప్పుడు నువ్వెవరో తెలుస్తుంది, వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ఎక్కడికి పోతావో తెలుస్తుంది, ఏమవుతావో తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. అన్నీ తెలిసినప్పుడు ఉండే ఆనందం, ఆ ఉండే స్థితి వేరు కదా. అది తెలుసుకునే అవకాశం ఒక మానవుడికే ఉంది. దాని గురించి ఆలోచన థింక్ చేయకుండా జీవిస్తే అది ఖచ్చితంగా ఈక్వల్ టు జంతు జన్మ. దానికి తెలియదు. జంతువుని ఏమంటాడంటే పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు కూడా ఒకే రకమైనటువంటి మానసిక స్థితి ఉంటుంది, నో డెవలప్మెంట్. మన వాళ్ళు కూడా అనొచ్చు, నేను చిన్నప్పుడు 1వ తరగతిలో చేరాను, ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను, పీజీ చేశాను, ఉద్యోగం చేశాను, లక్షలు సంపాదిస్తున్నాను, ఇవన్నీ డెవలప్మెంటే కదండి అంటాడు. ఈ డెవలప్మెంట్ ఉంది, బట్ ఆ కుక్కకున్నటువంటి ఆకలి నీకుంది, ఆ కుక్కకున్న భయం నీకుంది, ఆ కుక్కకున్నటువంటి కష్టాలన్నీ నీకున్నాయి. అది కూడా దెబ్బ కొడితే ఏడుస్తుంది, నువ్వు దెబ్బ కొడితే ఏడుస్తావు. అది కష్టం వస్తే బాధపడుతుంది, నువ్వు బాధపడతావు. అది సుఖం వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. అది పిల్లల్ని కంటుంది, నువ్వు పిల్లల్ని కంటావు. దాని పిల్లలకి ఏదైనా కష్టం వస్తే అది ఏడుస్తుంది, నువ్వు ఏడుస్తావు. ఇంట్లో ఏమైనా చచ్చిపోతే మనం ఏడుస్తాం. ఈక్వల్గా ఉన్నాయి సుఖ దుఃఖాలు. మరి నీ జన్మ యొక్క గొప్పతనం ఏంటి? బ్రహ్మజ్ఞానం సంపాదించుకునే జ్ఞానం పొందే శక్తి ఉన్నటువంటి ఈ జన్మకు ఉన్నటువంటి సార్థకత ఏంటి? సాధించావా? దాన్నే మనం గురువుల దగ్గర సాధించాలి. దాని ద్వారా వచ్చే ఫలితమే స్థితప్రజ్ఞత. ఆ స్థితప్రజ్ఞత ఎప్పుడు వస్తుంది? నువ్వెవరో తెలుసుకున్నప్పుడు వస్తుంది. ఆ నేనెవరని తెలుసుకున్న ప్రతి ఎవరు చేయట్లే, అక్కడే సమస్య వచ్చేసింది. మిగతా అన్నీ చేస్తాం. ఇట్లాంటి బాగా తెలుసుకోవాలంటే గరికపేట గారి సత్సంగాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇది తప్ప అన్నీ చేస్తాం. ఖచ్చితంగా నువ్వెవరో తెలుసుకున్నప్పుడు మాత్రం. మొన్నప్పుడు సత్యసాయిబాబా గారిది కూడా పెట్టాను నేను, ఆయన కూడా ఇదే చెప్పాడు. నువ్వు పూజలు చేస్తున్నావు, వ్రతాలు చేస్తున్నావు, యాత్రలు చేస్తున్నావు, యాగాలు యజ్ఞాలు అన్నీ చేస్తున్నావు, దానాలు ధర్మాలు చేస్తున్నావు. దీనివల్ల ఏమొస్తుంది? పుణ్యం రావచ్చు. కానీ నువ్వెవరో తెలుసుకోలేకపోతున్నావు. ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. అప్పుడే నీకు స్థిరత్వం అనేది వస్తుంది, మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది. కేవలం దానివల్ల మాత్రమే. కానీ అటువంటి మార్గాన్ని మనం ఎంచుకున్నాం. 20 సంవత్సరాలు తెలుసుకుంటాం. దాన్ని ఇంకా బాగా విస్తృతంగా తెలుసుకోవడం ద్వారా ఏమొస్తుందయ్యా అని అంటే, రాలేదని ఎందుకంటున్నారని మీరంటే, వైరాగ్యం రాలేదండి, అది సమస్య. అంతే. వైరాగ్యం అనేది వస్తే నీ జీవితంలో నీకు అర్థమైపోయినట్టు. వైరాగ్యం అంటే అర్థం ఏంటండి? ఎలా ఉన్నావు? ఓకే, ఈరోజు ఏం వంట చేయలేదండి, ఏదో ఆ పళ్ళు ఉన్నాయి, పచ్చడి ఉంది, వేసే పర్లేదు తీసుకురా, ఏముంది కడుపు నింపుకోవడానికి, ఏముంది. ఏమండి మంచి బట్టలు ఏమి లేవండి ఇవాళ, పర్లేదు తీసుకురా అబ్బాయి, ఎవరు ఈరోజు మన ఏమన్నా ఎంటేస్తారా ఏమన్నా కదా. బాబాగారి చిన్న గుడ్డ వేసుకున్నాడేమి. నా క్యారెక్టర్ కరెక్ట్గా చూసి, నా క్యారెక్టర్ని చూసి నాకు విలువ ఇవ్వాలి తప్ప నేను వేసుకున్న బట్టల్ని కాదు అని చెప్పి ధైర్యంగా. ఏమండి ఓ మాట అన్నారు, వాళ్ళందరూ అన్నారా అంటే అనలే, ఏమో వాళ్ళకి అలా కనపడ్డానేమో. ఇలా ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకునే స్థాయి కనుక వచ్చిందంటే వైరాగ్యం వచ్చినట్టు. దాన్ని పునాది వైరాగ్యం అనేది. దాన్ని మనం సంపాదించుకోవాలి. ఏమంటే మరి డ్యూటీలు చేస్తున్నాం, మీరు మంచి బట్టలు వేసుకోకపోతే అట్లాగే మీరు భలే చెప్తారు అని మా ఆవిడ అడగొచ్చు. ఖచ్చితంగా మంచి బట్టలు వేసుకునే వెళ్ళాలి, దానికి వచ్చిన నష్టమేం లేదు. దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు, చెయ్యొచ్చు. కానీ మంచి బట్టలు ఉంటేనే బయటికి వెళ్తాను, మంచి బట్టలు లేకపోతే నేను బయటికి రాను. అది ఒకటి ఉంటుంది, ఆ చిన్న తేడా ఉంటుంది. అలాగే మంచి లగ్జరీస్ కావాలి అనే ఒక ఆలోచన లేకుండా ఉండగలగాలి. ముందు ఈ 5ంటికి మనం జాగ్రత్తగా మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇది ఏమి వినాలో అదే వినిపించాలి, చెత్త వినిపించకుండా ట్రై చేయాలి. ఈ రోజుల్లో మన యూట్యూబ్ నొక్కగానే చెత్త వచ్చేస్తుంది. ఒక అలవాటు పడ్డామా నిజంగా అండి, ఎవరైనా సరే, నేను కూడా అంతే. దాన్ని ఒక్కసారి మనం దాన్ని ఓపెన్ చేసామా అంటే అది బాగా గొడవలు తనుకునే వాళ్ళది వింటే ఇంకా రేపు తర్వాత అవే పెట్టుతుంటుంది. అది భార్య భర్తలు తనుకునేది, ఈతలు కొట్టుకునేది, తనుకునేది, రాజకీయ నాయకులు అరుచుకునేది, యుద్ధ సన్నివేశాలకు ఇంట్రెస్ట్, ఇంకా దానికి క్రికెట్ పెడితే క్రికెట్, ఇలా దాన్ని మనం ఏది నొక్కితే ఇంక దాన్ని అలవాటు పడ్డాం 2 రోజులు 3 రోజుల నుంచి ఇంక అంతే అవి వస్తాయి. ఇంక మన మనసు కూడా అదే పెట్టమంటది.
మంచి డ్రెస్సులు వేసుకుని మంచి ఫంక్షన్స్ జరుగుతున్నాయి, జిల్లుగా నేర్చుకుంటూ సినిమా యాక్టర్లు అవన్నీ అవి చూడడం నేర్చుకుంటే నేను మళ్ళీ అదే పోతుంటుంది. ఇంకంతే. ఇంకెక్కడ దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? బాబాగారి కొటేషన్స్ బాబాగారి ఎక్కడ వింటాం? నాకు రాదు, మీకు ఎవరికి రాదు. అది ఈ కాలంలో ఈ సెల్ ఫోన్ ప్రపంచంలో అలవాటు చేయాలి. ఉంటాయి. నువ్వు ఒక వారం రోజులు 2 రోజులు 3 రోజులు అవి చూస్తే ఆటోమేటిక్గా 3 రోజులు 4 రోజుల నుంచి ఈ వీటిని ఎలా నువ్వు చూడాలనుకున్నావో అది. అందుకనే కష్టమైన నష్టమైనా కానీ మంచి వాటిని, భగవంతునికి సంబంధించినవి, మంచి సూక్తులు, మంచి విషయాలు చాలా ఉంటుంది. వాటిని నువ్వు గ్యాదర్ చేసుకుంటూ అలవాటు చేస్తే నాలెడ్జ్ పెరుగుతుంది, మంచి విషయాల వైపు వెళ్తుంది. అంటే అలా చేయడం అనేది మనం చేసుకోగలిగితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచంలో మనం బయటపడతాం తప్ప, లేకపోతే ఈ టెక్నాలజీ ప్రపంచం మనని సచ్చరిత్రకి, బాబాకి, మొట్టమొదటి చెప్పుకున్న ఆ శ్రద్ధా సహనాలకి కూడా మనని దగ్గరగా పోనీయదు. దబా. కాబట్టి నియమానుసారంగా సాయంత్రం 6 గంటలు కాగానే బాబా గారికి దీపారాధన చేసి హారతి చేసుకోవాలనే దానిని మనల్ని దూరం చేస్తుంది ఏంటి అంటే సెల్ ఫోన్. మధ్యాహ్నం 12 గంటలకి హారతి ఇవ్వకుండా చేసి సెల్ ఫోన్. సచ్చరిత్ర ఒక అధ్యాయాన్ని పారాయణం చేయకుండా చేస్తుంది సెల్ ఫోన్. సెల్ ఫోన్ 2 గంటలు చేసుకొని 3 గంటలు పెట్టుకొని చూడగలుగుతున్న మనకి సచ్చరిత్ర ఒక అధ్యాయం పారాయణ చేయడానికి టైం లేదని చెప్తుంది మన మనసు. చక్కగా బాబాని ఎంత చక్కగా మోసం చేస్తుందంటే అంత చక్కగా ఎవరిని మోసం చేస్తున్నావు? బాబాని మోసం చేస్తావా? మనకు విలువైనటువంటి జన్మని మనం వృధా చేసుకుంటున్నాం. అందుకే నేను ఎప్పుడేమంటానంటే మోక్షము జన్మ అంటే ఎవరు భయపడరు, పిల్లలను చూపించి భయపెడతా. నీకు నిజంగా నీ పిల్లల మీద భక్తి ప్రేమ ఉంటే ఈ నియమానుసారంగా గురుసేవ చేయి. నీ పిల్లలకి మీద బాబా రక్షణ పడాలి అంటే ఈ నియమానుసారంగా సేవ చేయి. నియమం పెట్టుకో. ఆ నియమం కోసం ఈ ప్రాపంచిక విషయాలు సుఖాలు వదిలే. సెల్ ఫోన్ ప్రాపంచిక సుఖంలో పెద్ద సుఖం, దాన్ని త్యాగం చేయి. దానికి 3-4 గంటలు ఇచ్చే టైము బాబా కోసం గంట ఇవ్వకపోతే నీ బిడ్డల్ని బాబా ఎందుకు కాపాడాలి? బిడ్డల కోసమైనా తల్లిదండ్రులు గురుభక్తిలో టయాన్ని కేటాయించలేకపోవడం అనేది అత్యంత నిర్లక్ష్యం. కానీ తల్లిదండ్రులు బాధపడేది కూడా ఎప్పుడయ్యా తమ బిడ్డలకు కష్టం వచ్చినప్పుడు. ఇంకా ఆ కష్టాన్ని నేను చెప్పలేను, ఎందుకంటే మనం ఈ రోజుల్లో బిడ్డల్ని అంతగా ప్రేమిస్తున్నాం. ఒక్క క్షణం వాళ్ళతో మాట్లాడలేకపోతే ఉండలేం. మా ఆవిడకైతే జీవితం అంతా బిడ్డలే. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిందంటే 5 గంటల నుంచి స్టార్ట్ అయితే రాత్రి 10 దాకా కూడా పిల్లలతో మాట్లాడుకుంటూ గడిపేస్తుంది. ఉదయం అసలు పనే చేయకుండా కూడా యోగా కూడా మానేసి అవసరమైతే పిల్లలతో చక్కగా మాట్లాడుతూ గడుపుతుంది. పిల్లలంటే అంత ప్రేమ. ఆమె కాదు, చాలామంది రోజుల్లో పిల్లల్ని అలాగే ప్రేమిస్తున్నారు. మీ పిల్లల్ని అంతగా ప్రేమిస్తున్నారు అంటే ఆ పిల్లల్ని కాపాడాలంటే బాబా కోసం రోజుకు 1 గంట కేటాయించండి. గంట. అది చేయలేనప్పుడు మీ పిల్లలకు రేపు కష్టాలు వచ్చినప్పుడు మీరు ఏడవడం అనేది శుద్ధ దండగా. టైం లేదని మాత్రం వద్దు. ఇందాక చెప్పా, సెల్ ఫోన్కు 3-4 గంటలు టైం ఇస్తున్నాం. ఏమాత్రం టైం దొరికినా దాన్ని మాత్రమే చూస్తున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని బిడ్డల కోసమైనా సరే బాబాకు గంట ఇస్తే ఆ గంట బాబా ఏం చేసుకుంటాడు? నీ గంట ఎవరికి కావాలా? ఆ గంట నీ మనసుని పవిత్రపరుస్తుంది, నీ మనస్సుకి ఒక శక్తిని ఇస్తుంది, బాబాకు నీ మీద ఒక బాధ్యతనిస్తుంది. కాబట్టి కనీసం బిడ్డల కోసమైనా పట్టుకోండి. దీన్ని తగ్గించండి, దాన్ని పట్టుకోండి. చెప్పడం చాలా తేలికే సాయిదాస్ గారు, మీరు కూడా పట్టుకుంటున్నారు. ఆమె చెప్పట్లేదు కానీ చెప్పండి అదే చెప్తారు, మీరు కూడా పట్టుకుంటున్నారు అని చెప్పి. నేను కూడా పట్టుకుంటున్నాను కానీ కొద్దిగా 3 సెక్షన్లలో మాత్రం నా బాధ్యతను నేను ఆ టైం కానీ 12 గంటల ఏదో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని కాస్త ఆరాధించుకొని, అలాగే ఈ సత్సంగాలో ఇంకోటో సత్సంగం కోసమైన పుస్తకాన్ని పట్టుకొని చెప్పడానికైనా చేస్తున్నాను. ఆ ప్రతి ఏమంటే మీరు చేస్తున్నారు కదా, మేము కూడా చేయాలంటే నేను చేస్తే నేనే తరిస్తాను. ఇందులో 2-3 ఉంటాయండి ప్రయోజనాలు. ఒకటి, బిడ్డలకు రక్షణ అనే ఒకటి భయం పెడితే ఆ కారణంగా మనం చదవడం ద్వారా, ఆ కారణం వల్ల భక్తిని ఆచరించడం ద్వారా మన యొక్క ప్రవర్తనలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి. వైరాగ్యం వచ్చేస్తుంది. బాబా మీద అపారమైన ప్రేమ కలుగుతుంది. దాని ద్వారా ఆయన రక్షణ కలుగుతుంది. జీవిత పరమార్థానికి దగ్గర అవుతాం.
ఇవి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా సొంతంగా ఆచరించాల్సిందే. నాగలక్ష్మి గారు ఆచరిస్తున్నారు కదా అని ఆయన అనుకోవడం లేదు. ఆచరిస్తే అది ఆమెకు వస్తుంది. ఆ చేసిన పూజ, దాని అనుభవం, దాని అనుభూతి, దాని ఆనందం ఆమె పొందుతుంది. ఒక పూజ చేసేటప్పుడు పూజ చేసే వాళ్ళు పొందే ఆనందం చూసే వాళ్ళకి రాదండి. అందుకనే చూడండి, సత్యనారాయణ వ్రతం పెడితే ఏం చేస్తారు? భోజనానికి వస్తారు, అందరు వ్రతానికి రారు. నిజానికి ఆ చూసే వాళ్ళకి ఆనందం కలిగితే వాళ్ళు మొదటి నుంచి వచ్చి కూర్చుంటారు. అబ్బాయి అది బోరు, పెద్ద బోరు అది. కాబట్టి ఆ విధంగా చేసే వాళ్ళకు ఉండే ఆనందం చూసే వాళ్ళకు రాదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో, గురు మార్గంలో సొంతంగా మనం కష్టపడాల్సిందే, సొంతంగా మనం ప్రయత్నం చేయాల్సిందే. ఎక్కువ సమయాన్ని, ఎప్పుడు చెప్పినా అదే, సమయాన్ని వీలైనంత బాబాకు, గురువుకి, ఆధ్యాత్మిక మార్గానికి ఇవ్వడం నేర్చుకోవాలి. వైరాగ్యం రావాలి. వైరాగ్యంలో సీరియస్గా వెళ్తే తర్వాత నాకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి నేను అంత దాకా పోదలుచుకోలేదు. సరే, మొదటి అధ్యాయం ఎప్పుడు యాక్చువల్గా 4 గంటలు, ఇప్పుడు 4 గంటలు జరుగుతుంది. 4:30. ఇప్పుడు షిరిడీలో మార్చారు. లోకం మారింది, కాలం మారింది, మనుషులు మారారని చెప్పి 5కి పెట్టారు. ఇంతకుముందు 4కి ఉండేది, 4:30కి ఉండేది. అంటే బ్రహ్మముహూర్తాలు అవన్నీ కూడా చెబితే వచ్చేది కాదు. 4:30కు లేచిన వాళ్ళకి మాత్రమే సృష్టి యొక్క అందం తెలుస్తుంది. 4:30కు లేచిన వాళ్ళకి సృష్టిలో ఎంత అందం ఉంది, పరబ్రహ్మ అంటే ఏంటి అంటే అనుభవంలోకి రావాలంటే 4:30కు లేచి ఒంటరిగా బయటికి వచ్చి ఆ ప్రకృతిలో కూర్చున్న వాళ్ళకి చెప్పక్కర్లేదు పరబ్రహ్మ అంటే ఇదే. వాళ్ళకి తెలిసిపోతుంది. ఎవరు చెప్పలేరు కూడా. నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే పౌర్ణమి రోజున ఆ పున్నమి చంద్రుని కాంతులలో కూర్చొని ఒంటరిగా నిశ్శబ్దంగా ఎవరూ లేనప్పుడు కూర్చుంటే పరబ్రహ్మం ఏంటో వారికి తెలిసిపోతుంది. దాన్ని ఎవరు చెప్పలేరు. తెల్లవారుజామున ప్రతిరోజు 4:30కు 5 గంటలకు లేచి ఒంటరిగా నిశ్శబ్ద వాతావరణంలో బయటకు వచ్చి కూర్చుంటే పరబ్రహ్మం అనుభవంలోకి వస్తుంది. అది ఇంకా ఎక్కువ వస్తుంది. అది ఎందుకంటే ఆ టైం, ఇవన్నీ ఏంటంటే కాల ప్రభావం అన్నమాట. అంటే ఆ కాలంలో, ఆ సమయంలో నీ శరీరం అనుభూతి చెందుద్ది బ్రహ్మాన్ని. ఆత్మ అనేది శరీరంతో మిళితమైపోయి ఉండడం వల్ల శరీరానికి చెమట పడితే అది చికాగా ఫీల్ అవుతుంది. శరీరానికి చక్కగా సాయం చేస్తే బాగున్నాను అనుకుంటుంది. అదేవిధంగా చల్లని వాతావరణంలో కూర్చున్నప్పుడు ఆ చల్లదనంతో శరీరం హాయిని అనుభవిస్తుంది. ఆ హాయిని ఆత్మ అనుభవిస్తుంది. కార్తీక మాసంలో చల్లదనం ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్తో ఇది హాయిని అనుభవిస్తుంది. అందుకని హిమాలయాల్లో వెళ్ళి ప్రశాంతత ఒకటి, ఈ చల్లదనం ఒకటి, టైం ఒకటి, ప్రశాంతత. మీకు రాత్రి 12 తర్వాత 1 గంటప్పుడు నిశ్శబ్దంగా ప్రపంచమంతా నిద్రపోతుంటుంది, ప్రశాంతత. తెల్లవారుజాము 4 గంటలప్పుడు ప్రశాంతత. చల్లదనం అనేది ముఖ్యంగా చాలా చాలా ఆ వాతావరణం కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది, ఉంటుంది. హిమాలయాలకు వెళ్ళడంలో ఉద్దేశం కూడా అంతే, ఇస్తుంది. ఈ శరీరము ప్రకృతి రెండిటికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ప్రకృతి ద్వారా నీవు అనుభూతి చెందితే తప్ప ఆధ్యాత్మికంలో ముందుకెళ్ళలేదు. అది ఎప్పుడైతే లోన ఉన్నటువంటి ఆత్మస్థితిని పొందుతాడో మానవుడు, ప్రకృతితో సంబంధం లేదు. ఇది అన్నిటికంటే లోన ఉన్న ఆత్మ అనేది, దాని నుంచి ఆత్మ ప్రకృతి వచ్చింది కాబట్టి అది అన్నిటికంటే గొప్ప ఆనంద స్థితిలో ఉంటుంది. కాబట్టి దాన్ని పొందిన తర్వాత ఇక ప్రకృతితో సంబంధం లేదు. కాబట్టి అవధూతలు అనేవాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎండకు బయటనే ఉంటారు, స్నానం సంధ్య లేదు, మురికాల పక్కన ఉంటారు. అంటే ప్రకృతి వాళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి ఆత్మను పొందిన తర్వాత ప్రకృతి ఏమీ చేయలేదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈ మొట్టమొదటి అధ్యాయంలో కబీరు గారికి కలిగిన వైరాగ్యం మనకెందుకు కలగలేదు? ఆ గోధుమలు విసిరినప్పుడు ఆయన చూసి నేను కూడా సంసారం అనే ఈ తిరగల్లో విసరపడతాను కదని ఏడ్చాడే వెక్కి. ఇంకా ఆయన సంసారంలో కూడా రాలేదే. మనం సంసారంలో వచ్చినప్పటి నుంచి ఏడుస్తున్నామే, మనకు వైరాగ్యం రాలేదే. ఇంకా భోగాలు అనుభవించాలి, ఆ సుఖాలు అనుభవించాలని దాంట్లో కొట్టుకుపోతున్నాయి. పుట్టుకతోటే యోగి పొంగుడు అప్పారావు గారు చెప్పింది కరెక్ట్. అలాంటి స్థితి ఎందుకు వస్తుందని కృష్ణ భగవానుడు చెప్పాడు. నువ్వు అనేక జన్మలలో చేసినటువంటి సాధన ఫలితంగా పుట్టుకతోటే నీకు ఆ స్థితి వస్తుంది. మరి ఈ జన్మలో మనం చేయాలి కదా, ఈ జన్మలు చేసుకుంటూ ఆ స్థితిని పొందాలి కదా.
ఎంత వీలైతే అంత పెంచుకుంటూ సంపాదించుకుంటూ పోవాలి. ఆ విధంగా ఉన్నటువంటి ఆ అధ్యాయంలో చివరి 5 నాకు చాలా నచ్చినవి. ఆ రోజే నాకు నచ్చింది. ఆ స్థితిని సంపాదించాలని కోరిక పడింది. అప్పుడు నేపథ్య నిరంజనుడు సలహా చెప్పాడు, భయం లేదు, తిరగలిపిడిని గట్టిగా పట్టుకో, అనగా జ్ఞానాన్ని విడిచిపెట్టకు. నేనెలా గట్టిగా పట్టి ఉన్నానో నువ్వు కూడా అలాగే చెయ్యు. మనస్సును కేంద్రీకరించు, దూరంగా పోనీయకు. అంతరాత్మను చూడడానికి దృష్టిని అంతర్ముఖం కానిము, నువ్వు తప్పక రక్షింపబడవు. అంటే ఈ ప్రపంచ బాధలు, సాంసారిక బాధలు నిన్ను బాధ పెట్టకుండా ఉండడానికి నువ్వు చేయవలసింది ఏంటి అంటే జ్ఞానాన్ని పట్టుకో. జ్ఞానం అంటే ఏమిటి సార్? ఈ శరీరం కాదు నువ్వు, ఈ శరీర సుఖాలు అనర్థాలు, ఈ శరీర సుఖాలు నిన్ను పిప్పిలా పీల్చి పూర్తిగా బలహీనం చేసి రోగాలన్నీ తెచ్చి నీకు పెడతాయి తప్ప ఆ శరీర సుఖాలు ఎప్పుడు కూడా నీకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వవు. క్షణికమైన సుఖం, శాశ్వతమైన దుఃఖం. క్షణికమైన సుఖం, శాశ్వతమైన దుఃఖం. ఇవి చెప్పడానికి అక్షర సత్యాలు, బట్ ఇది మనకి ఎక్కనగాక ఎక్కదు. క్షణికమైన సుఖమే కానీ శాశ్వతమైన దుఃఖమే రాని, నాకు దాన్నే ఇవ్వు అని మానవ జాతి దాని వెనకాలే పరిగెడుతూ ఉంది. అంత పెద్ద మాయ పెట్టాడు మహానుభావుడు. ఏమనాలి ఏం అర్థం కాదు మనకి. అంత పెద్ద మాయ పెట్టాడు. 8 months. యాక్చువల్గా ఆయన సుమారు 5-6 సంవత్సరాల నుంచి శరీరం పూర్తిగా బలహీనమైపోయి ఆయన ఒక రోడ్డు మీద నడుస్తుంటే ఒక బొమ్మ నడుస్తుంటగా నడిచాడే తప్ప ఆయన మనిషిగా ఎప్పుడు కూడా లేడు. సుమారు 7-8 సంవత్సరాల నుంచి ఆయన అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది ఆయన. అంటే ఇలా 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 బొమ్మలా నడిచాడు ఆయన. కాబట్టి ఈ యొక్క మానవ జన్మలో క్షణికమైన సుఖం, శాశ్వతమైన దుఃఖం అని చెప్పేది సత్యమైన మానవుడు అజ్ఞానం వల్ల దాన్నే కోరుకుంటున్నాడు. వాడి కర్మ వాడు అనుభవించాల్సిందే. అందులో సాయిదాసు అందరూ ఉంటారు, దీంట్లో ఏం లేదు. సాయిదాసు ఉంటాడు, అందరూ ఉంటారు. కాబట్టి సుఖాల విషయంలో కడు జాగ్రత్తగా ఉంటూ తగ్గించుకోవడం అనేది మనం ఖచ్చితంగా నియమంగా పెట్టుకోవాలి. రోజు తినేది నేను వారానికి ఒకసారి తింటా, మార్చుకుంటా. రోజు అనుభవించేది నేను నెలకోసారి అనుభవిస్తా అన్నట్టుగా మనం పెట్టుకొని వెళ్ళగలిగితే రాబోయే కాలంలో ఈ రోగాల బాధ తగ్గుద్ది, ముసలి బాధలు తగ్గుతాయి. వీటితో పాటు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, మనసును అదుపులో పెట్టుకోవాలి, మాటను అదుపులో పెట్టుకోవాలి, ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి, శాంతాన్ని ఖచ్చితంగా సాధన చేయాలి. ఏది ఊరికే రాదు. నీకు కోపం అనే గుణం ఉంది అని అంటే అది సహజ లక్షణం, నీ పుట్టుకతో వచ్చింది. బట్ దాన్ని అలాగే వదిలేసేస్తే చాలా చాలా ప్రమాదం. కాబట్టి సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. అలవాటైతే విషమే అయినా హాయిగా త్రాగుట సాధ్యమురా. కాబట్టి సాధన మీద శాంతాన్ని సాధించాలి. విశ్వామిత్రుడు సాధించాడు, గొప్ప కోపిష్టి. చివరికి పరమశాంత స్వభావాన్ని సాధించాడు. దానికి నిదర్శనం చెప్తాడు. ఆయన ఒక మాట అంటే ఒప్పుకునేవాడు కాదు, వెంటనే శాపం పెట్టేస్తాడు, గుడ్లు ఉనుపుతాడు. అటువంటి విశ్వామిత్రుణ్ణి బ్రహ్మర్షిగా మారిన తర్వాత వశిష్ఠుడు ఇలా సభాముఖంగా కూర్చోబెట్టి, ఈ విశ్వామిత్రుడు ఒకప్పుడు పరమ కోపిష్టి, ఈ చిన్న పొరపాటు జరిగినా శాపాలు పెట్టి తన తపస్సునంతా నాశనం చేసుకునేంత బలహీనుడు. ఈ విశ్వామిత్రుడు ఒట్టి కాముకుడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసి మేనక రాగానే తపస్సు పక్కన పెట్టి పరిగెత్తిపోయాడు అని ఆయనలో ఉన్న అవగుణాలన్నీ ఎత్తి చూపిస్తుంటే సభాముఖంగా పక్క నవ్వుతున్నాడంట విశ్వామిత్రుడు. మామూలుగా మన తప్పులు నలుగులో చెప్తే కోపం మండిపోద్ది, నవ్వుతున్నాడు. అది బ్రహ్మజ్ఞానం. అది ఉటికి రాదు. ఎందుకు వస్తుంది? మళ్ళీ తప్పులు ఎత్తితే ఊరుకుంటావా? ఎంత సాధన చేస్తే ఆ స్థితికి వచ్చి ఉంటాడు. అటు ఈ మానవ జన్మలో అటువంటి గొప్ప సాధనలు చేసి గొప్ప స్థితిని సంపాదించే అవకాశం ఉంది. ఇంద్రుణ్ణి కూడా శాసించే ఒక గొప్ప మహాత్ములుగా ఎదిగే అవకాశం ఉంది. అటువంటి మానవ జన్మను పొంది అత్యంత బలహీనులుగా మారడానికి కేవలం కారణం ఒక్కటే, మాయతో కూడిన ఇంద్రియ సుఖాలు. ఎందుకని ఎక్కువ ఎంత చెప్పినా దాని చుట్టే తిరగాలనిపిస్తుంది. ఎందుకని అక్కడ మనము 1% కూడా ముందుకు రాలేకపోతున్నాం. నేను ఒకప్పుడు బస్సులో నడుస్తూ చెప్పే చాలా సందర్భాల్లో పర్సనల్గా,
బస్సులో నడుస్తూ కాదు, బస్సు నడుస్తుంది, బస్సులో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాను నేను. అంత సున్నితంగా ఉంది మనసు అప్పుడు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్నటువంటి తెలియక అజ్ఞానంతో చేస్తున్న ఈ పాపాలు, తప్పులు, ఈ బలహీనతల వల్ల వీళ్ళు భవిష్యత్తులో అనుభవించే రోగాలు, కష్టాలు నా మనసు తలుచుకొని చాలా ఏడ్చింది. ఆయన కూడా వెళ్ళిపోతూ అన్నాడు. నేనేం చెప్తున్నానో ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ గాలి ఊపిరి గాలిలో కలిసిపోయిన తర్వాత నేను ఎక్కడో కూర్చుంటాను. దాని అర్థం ఏంటి? చెప్పడానికి నేను ఉన్నాను రా. ఇప్పుడు ఎంతో చెప్తున్నాను, నా మాటలు ఎవరు వినిపించుకోవట్లేదు. ఆ తర్వాత నేను ఎక్కడో వెళ్తాను, పిలిచినా పలకను నేను. ఇప్పుడు పలుకుతాడని చూద్దాం, పలకడు. మనమే అన్ని సమాధానం చెప్పుకోవాలా. బాబా ఏంటంటే ఇలా అనుకుంటా, బాబా ఇలా చెప్తున్నాడేమో, బాబా ఇలా కొడుతున్నాడేమో, బాబా ఇలా తంతున్నాడేమో, బాబా ఇవన్నీ మనం అనుకోవాల్సిందే. ఆయన ఉన్నప్పుడు చెప్పిన వాటిని ఎవడు పట్టించుకోకపోవడం వల్ల చివరికి అంతటి గురువు కూడా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా మనం కూడా జ్ఞానాన్ని పట్టుకోవాలి, మనస్సును కేంద్రీకరించాలి. దేని మీద కేంద్రీకరించాలి? గురువు మీద కేంద్రీకరించాలి, గురువు పాదాల మీద కేంద్రీకరించాలి, వైరాగ్యం మీద కేంద్రీకరించాలి, జ్ఞానం మీద కేంద్రీకరించాలి. దూరంగా పోయేవాక అంటాడు. దూరంగా అంటే ఏంటి సార్? హైదరాబాద్ దాకా, బాంబే దాకా, ఇతర దేశం దాకా అని కాదు. ఆలోచనల వైపు పోనేవాక, కోరికల వైపు పోనేవాక దాన్ని అక్కడే ఉంచు, ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంచు. అంతరాత్మను చూడడానికి దృష్టిని అంతర్ముఖం చేసుకో. ఆత్మను చూడమంటున్నాడు. మన మనసుని బయటికి పోనీయకుండా, చూపు బయటికి పోయకుండా లోపల చేయమన్నాడు. 16-17 అధ్యాయంలో దీని గురించి చాలా చెప్పాడు. ఇక్కడ చెప్తున్నాడు, గురుమార్గం కేవలం ఇటువంటి జ్ఞానాన్ని పొంది, ఇటువంటి జ్ఞానాన్ని ఆచరిస్తూ మనం మోక్షాన్ని, ఆత్మశాంతిని, పరమశాంతిని పొందటానికే లభించింది. గొప్ప జన్మ, ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల అసలు ఈ మాటలు వినే అదృష్టం 199 మందికి వినే అవకాశం కూడా లేదు. ఒక ఊర్లో ఉన్నవాళ్ళంటే నాకు తెలిసి ఈ ఊర్లో ఈ సమయంలో ఇలాంటి మాటలు వినేవాళ్ళు ఉంటే, అవకాశం ఉంటే, నడుస్తే ఎక్కిరాల కృష్ణమాచార్య ఆశ్రమంలో జరగాలి. అది కూడా నాకు నమ్మకం లేదు. అక్కడ కేవలం హోమియో మందులు ఇచ్చే గడికే అయిపోయింది. లేదు కదా, లేదు, లేవు. గుళ్ళు ఉంటాయి, భజనలు చేస్తారు, కీర్తన చేస్తారు, పాటలు పాడతారు. అవి కాదు, అవి కూడా లేవు, గుళ్ళలో కూడా లేవు. కాబట్టి ఇవి వినడం అనేది మనం అదృష్టవంతులమే. కానీ విన్న దానిని పట్టుకొని రేపటి నుంచి ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ క్షణం నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. ఆ ఆచరణలో నుంచి మాత్రమే అనుభవం వస్తుంది. అనుభవం వచ్చే వరకు ఆచరణ కూడా నిలబడదు. చాలా ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంటే, ఏమండి ఆ అనుభవం మాకు రాలేదు. ఏంటి మీరు చెప్పినటువంటి ఆ ఆత్మ సంబంధించిన ఏదో గొప్ప ఆనందం అంటున్నారే, అది మాకు అనుభవంలోకి రాలేదు. అది రాకుండా ఇవన్నీ ఎలా వదిలేస్తాయి? ఇవన్నీ వదిలేస్తే ఇంకేముంది సుఖం? అది బాయా, ఇది బాయా, ఈ సుఖాలు లేకపోయా, నువ్వు చెప్పే ఆనందం రాకపోయా, ఎట్లాగా? కాబట్టి ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో మాత్రం నువ్వు చేసిన తర్వాతనే అనుభవం వస్తుంది తప్ప చేయకుండా రా. మామూలుగా బయట భౌతిక ప్రపంచంలో ఉంటుంది, వరే అబ్బాయి ఒక నెల జీతం నీకు అడ్వాన్స్ ఇస్తున్నా, ఓకేనా, చక్కగా పని చేసుకో అని అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో నేనేం చేయను, ముందు నాకు ఆత్మానుభూతి ఇవ్వంటే కుదరదు. ఖచ్చితంగా చాలా అప్పారావు గారు చెప్పినట్టు చాలా తక్కువ మందికి బాబా మార్గంలో మాత్రం ఏమి చేయకుండానే ఆత్మానుభూతి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అది మళ్ళీ పూర్వజన్మ సంస్కారాల వల్ల ఈ జన్మలో వాళ్ళు ఏమి చేయకుండానే వారికి ఆత్మానుభూతి ఇచ్చాడు. ఆ ఆత్మానుభూతిని పొందిన వాళ్ళు ఇక నువ్వు వద్దన్నా రమ్మన్నా నేను పిలవక్కర్లా, బాబు వైరాగ్యాన్ని ఆశ్రయించు, ఇదంతా ఉట్టి చెప్పక్కర్లా. అదే భరద్వాజ మాస్టర్ గారు సాధించాడు. 5 గంటలు ఆయన సమాధి స్థితిని పొందాడు. అప్పటిదాకా ఆయన వాదించినవి, విచారించినవి అన్నీ గాలికి ఎగిరిపోయినాయి. ఆ తర్వాత ఆయన స్టేజ్ ఎక్కడికి పోయింది? ఐఏఎస్ ఉద్యోగం వచ్చినా కానీ తృణప్రాయంగా వదిలేసేసి నా గురువు సేవ చాలన్నాడు. అనుభూతి ఇచ్చాడు ఆయన. ఒకసారి అనుభూతిని పొందిన తర్వాత, ఆనందాన్ని అనుభవించిన తర్వాత ఈ భౌతిక సుఖాల కోసం వెంపర్లాడే ప్రయత్నం ప్రసక్తే లేదు. అంత గొప్ప ఆనందాన్ని మాటలతో చెప్పే అవకాశం లేదు. ఆనందం ఉంది. ఈ ప్రాపంచిక విషయ ఆనందాలు కుప్పబోసినా సరే గడ్డి పొరకు కూడా పనికిరావు. లేకపోతే బుద్ధుడు రాజ్యాన్ని వదిలిపెట్టడు, రావణ మహర్షి గోసిగూడతో తిరగడు, రామకృష్ణ పరమహంస పిచ్చి పెట్టేసి అమ్మ అమ్మని కలవరించడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆనందం గురించి చెప్పడమే కానీ
ఆనందం ఎలా ఉంటుందో చూద్దాం అనే సంకల్పం అనేది కలగకపోవడం ఒక దురదృష్టం. నీకు కలిగితే ఖచ్చితంగా నియమాలతో జీవించు, భగవంతుడికి నియమబద్ధంగా సాధన చేయి. ధ్యానం చేస్తావా, జపం చేస్తావా, ఏదైనా సరే నియమబద్ధంగా చేయి. ఆయనే ముఖ్యమని కొంతకాలం నిర్ణయం చేసుకో. ఆ కొంతకాలం అన్నీ వదిలేయడానికి సిద్ధపడు. అప్పుడు అనుభవంలోకి వస్తుంది. 41 days ఊరికే పెట్టలా. 41 days నియమం పెట్టాడు అని అంటే 41 days నియమాలు పాటించడం ద్వారా ఆ అనుభవం నువ్వు వస్తుంది. ఇప్పుడు పద్ధతిలో రాదు. ఇప్పుడు మాలేసుకుంటున్న వాళ్ళ పద్ధతిలో రాదు. వాళ్ళు చక్కగా హోటల్లోనే భోంచేస్తారు, వాళ్ళు చక్కగా రాజకీయాలు మాట్లాడతారు, వాళ్ళు చక్కగా చేయాల్సినవన్నీ చేస్తారు, ఇవి కూడా చేస్తారు. దానివల్ల రాదు. భోజన నియమం లేదు, మౌన నియమం లేదు, ఆధ్యాత్మిక సాధన నియమం లేదు, సత్సంగ నియమం లేదు, సద్గ్రంథ పఠన నియమం లేదు, ఏ నియమం లేదు. కేవలం మాలాధారణ వేసుకోవడం, మామూలు జీవితమే జీవించటం, స్వామివారికి చేసే ఆ పూజ టైంలో పాల్గొనడం, అన్నీ చేయడం. బట్ దాంతోపాటు చాలా ఉన్నాయి పాటించాల్సింది. నేల మీద పడుకోవడం కాదు, అలాగే చల్లనీరు స్నానం కాదు, అలాగే వస్త్రధారణ కాదు. మౌనం, జపం, తపం, ధ్యానం లేదు, అహంకారం లేకుండా ఉండడం, శాంతంగా ఉండడం, ఎన్నో ఉన్నాయి. గొప్ప గొప్ప సత్సంగాల్లో పాల్గొనడం, సద్గ్రంథ పఠనం చేయడం, ఇంద్రియ నిగ్రహాన్ని ఉండడం, వాక్శుద్ధిని ఏర్పాటు చేసుకోవడం. మాట అనేది చాలా పవిత్రంగా ఉండాలి. చివరికి మాల ఆట వచ్చేసింది, దానికోసం అన్నట్టు వచ్చేసింది. అది కాదు. మాలధారణ ఖచ్చితంగా అనేది నిన్ను ఆత్మకు దగ్గరగా తీసుకోవడానికి, నీ నిజమైనటువంటి స్థితిని నీకు అనుభవంలోకి తీసుకురావడానికి మాలధారణ ఏర్పాటు చేశాను. ఆ కఠినమైన నియమాలు అవన్నీ కూడా పక్కదారి పట్టడం వలన, దాని నుంచి పొందవలసిన ప్రయోజనం పొందకపోవడం వల్ల ఆఫ్టర్ 41 days ఎప్పుడైపోతుందని చూస్తున్నారు తప్ప, ఆహా ఎంత బాగుంది, ఇది కదా జీవితం అంటే, జీవితాంతం ఇలాగే జీవించాలి అనే నిర్ణయానికి రాకుండా చేస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు ఇది ఎప్పుడైపోతుంది అనుకుంటున్నావో అది నువ్వు మాలాధారణలో ఉన్నట్టు కాదు. మాలాధారణ యొక్క గొప్పతనాన్ని నువ్వు ఏమాత్రం కూడా అనుభవించట్లేదు అనేది నువ్వే అంగీకరించినట్టు. బట్ ఆఫ్టర్ 41 days అప్పుడే అయిపోతుందా, జీవితాంతం నాకు ఉండాలి కదా అనే భావన నీకు వస్తే మాలాధారణ ఫలితం నీకు వచ్చినట్టు లెక్క. కాబట్టి అటువంటి 41 days అనేది ఎందుకు పెట్టారంటే, 41 రోజులు నువ్వు నియమనిష్టలతో నీ ఇంద్రియ నిగ్రహాలని అన్నిటినీ అదుపులో పెట్టుకొని సాధిస్తే, ఆ తర్వాత ఆ ఇంద్రియ నిగ్రహం వల్ల, మనో నిగ్రహం వల్ల నువ్వు పొందిన గొప్ప శాంతి ఉంటుందే, అబ్బా ఎంత బాగుంది, ఎంతకాలం నేను అనుభవించలేకపోయినా దీన్ని అంటే, ఇవన్నీ వదిలేయడం ద్వారా ఈ గొప్ప ఆనందం ఉందా అని తెలుసుకొని ఆఫ్టర్ 41 days వాటిని అలాగే వదిలేస్తూ లేదా పరిమితంగా మాత్రమే వాడుకుంటూ గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తాడు. అలా 100కి 1కి ఒక్కరికి మాత్రమే అది లభిస్తుంది. అందుకని మనం 7 అధ్యాయాలు అనేది ఏం చేయలేం, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక అధ్యాయానికే దాదాపుగా 1:47 నిమిషాలకు వెళ్ళిపోయింది. ఈరోజు ఇది ముగించుకొని ఇలాగే నాకు ప్రశాంతంగానే చెప్పుకుంటూ 30వ తారీఖు వరకు మా ఆవిడ పర్మిషన్ ఇస్తే ఇలాగే 15 రోజులు ప్రశాంతంగా కొంత రోజు చెప్పుకుంటూ వెళ్దాం. ఒక 1.5-2 గంటల్లో 7 అధ్యాయాలు చెప్పడం నాలాంటి వాడికి కుదరదు. చెప్పమంటే మళ్ళీ వేదిక మీద ఇస్తే, టైం ఇస్తే అది చెప్తాం, అది వేరే విషయం. ఇలా విపులంగా ప్రశాంతంగా ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నంలో ఆ సమయం అనేది కుదరదు. కాబట్టి మనం ఆ విధంగా తెలుసుకున్న దాన్ని ఆచరిద్దాం. పిల్లలు కూడా సచేత్ర చదవండి, ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించాలి. అదే ముఖ్యం. దానివల్లే మనశ్శాంతి, ప్రశాంతత అన్నీ లభిస్తాయి అనేది కూడా మనం తెలుసుకొని, సంసారంలోకి వెళ్ళడానికి ముందే ఆధ్యాత్మిక జ్ఞానం ఏర్పాటు చేసుకోవాలి. వితౌట్ ఆధ్యాత్మిక జ్ఞానం సంసారంలోకి ప్రయాణం చేస్తే జీవితం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంట్రా కాబట్టి దీనికి రామకృష్ణ పరమహంస చెప్పిన ఉపమానం చెప్పేసి ఆధ్యాత్మిక యొక్క మార్గం యొక్క గొప్పతనం అర్థమయ్యేటట్టుగా ఎంత బాగా చెప్తాడో. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని సంసారంలోకి వెళ్తేనంట, పనస పండు ఒలిచేటప్పుడు చేతికి నూనె రాసుకొని ఒలిస్తే దాని యొక్క బంక చేతికి అంటకుండా ఉంటుందంట. అది లేకుండా కనుక ఒలిస్తే చేతికి భయంకరంగా బంక అంటుకుంటుంది. అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకొని సంసారంలో ప్రవేశిస్తే ఎక్కడ మనం తగ్గాలో అక్కడ తగ్గుతాం,
ఎక్కడ మనం నెగ్గాలో అక్కడ నెగ్గడానికి ప్రయత్నం చేస్తాం. సమయం సందర్భం బాగోలేనప్పుడు ఎలా దాన్ని తీసుకోవాలో, ఎలా మనం ఆ ప్రమాదాన్ని దాటాలో ఇవన్నీ కూడా మనకు తెలుసుకుంటాం. ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానంతో సంసారాన్ని విజయవంతంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. లేకపోతే ప్రతి చిన్నదానికి కూడా అబ్బా ఏం సంసారం అని చెప్పి వద్దు అని చెప్పి అది ఘోరంగా కనిపిస్తుంది. అమ్మాని ఫోన్ చేస్తాం, నాన్నని ఫోన్ చేస్తాం, ఇలా గందరగోళంగా ఉంది, ఏం చేయమంటావు, నేను చేయలేని సంసారం నాకు వద్దు, ఈయన నచ్చలా ఆమె నచ్చలా అని చెప్పేసి కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. 3 నెలల 4 నెలలకే వచ్చేస్తున్నారు. చాలా వరకు జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏంటంటే ఈ మధ్య పెళ్ళిళ్ళన్నీ కూడా 3-4 నెలలకే పెటాకులు అయిపోతూ ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా చాలా సులభంగా విడాకులు ఇప్పించేస్తున్నారు. చాలా పిల్లలు కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకి సెల్ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. ఏ బాధ కష్టం గుర్తు రాకుండా బతికేస్తారు అటువంటి వాళ్ళు. మారిపోయింది ప్రపంచం అంతా కూడా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం కానీ లేదా బాబా చెప్పిన శ్రద్ధ, సహనం అనేది, ముఖ్యంగా సహనం, ఒక్క సహనం అనే దాన్ని కనుక మనం పాటించగలిగితే సంసారం కానీ, ఉద్యోగం కానీ, సద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, హిరణ్యకశిపుడు కోరినట్టుగా ఆకాశంలో కానీ, నేల మీద కానీ, ఇక్కడ కానీ, అక్కడ కానీ, ఎక్కడ కానీ నాకు మరణం ఉండకూడదు అని అడిగినట్టుగానే సహనం ఒక్కటి సాధించినటువంటి వాళ్ళు ఎక్కడైనా ప్రపంచంలో వాళ్ళు విజయం సాధిస్తారు. సహనం దాని అర్థమైందంటే నీ ముఖం మీద ఊసినా సరే సాయిరాం సంతోషం అండి అనుకో, అరే సహనం వచ్చిందా అయిపోయింది, వాడికి ఎవరు ఏమి చేయలేరు, అంతే. అది సహనం. మహాత్ములు పాటించిన సహనం, ధర్మరాజు పాటించిన సహనం. తన భార్యని నిండు సభలో దుర్మార్గంగా బట్టలు ఊడదీస్తూ ఉంటే తల ఉంచుకొని ప్రశాంతంగా ఉన్నాడు మహానుభావుడు. కానీ అక్కడ అర్జునుడు రగిలిపోయాడు, భీముడు రగిలిపోయాడు, నకల సహదేవులు బుసలు కొట్టారు. కానీ ధర్మరాజుకి ఇసుమంతా కూడా కోపం రాదు. ఆయన కోపం వస్తే వాళ్ళ స్పాట్లో భస్మం అయిపోతారు. ధర్మరాజు లాంటి వాడి కోపం వస్తే స్పాట్లో భస్మం అయిపోతారు. అంతటి శాంతం, అంతటి సహనం. సత్సంగంలో చాలా చోట చెప్తుంటాను, ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను. సహనం వల్ల చాలా గొప్ప శక్తి వస్తుంది ప్రతి మనిషికి. ఎవరు పాటిస్తే వారికి చాలా గొప్ప శక్తి. అది సహనం గొప్ప తపశక్తి. అది సహనంతో ఉన్న వ్యక్తి కోపగిస్తే బండరాయి పగిలిపోతుంది. సహనం అనే అస్త్రం ముందు బ్రహ్మాస్త్రం కూడా పనిచేయదు. అనసూయ మాత పాటించింది ఆ సహనమే. సీతామాత పతివ్రతలు, మహాపురుషులు అందరూ సహనం వల్ల మహాపురుషులు అయ్యారు, పతివ్రతలు అయ్యారు. వారి ముందు త్రిమూర్తులు ఓడిపోవాల్సిందే, అంత గొప్పది. అటువంటి సహనాన్ని మనం వీలైనంత పెంపొందించుకుంటే కనీసం అంత గొప్ప వాళ్ళం కాకపోయినా మన కుటుంబంలో మనం చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాం. మనని మనం ప్రశాంతంగా, హ్యాపీగా, ఆనందంగా ఉంచుకోగలం. నీ ఆనందానికి, నీ సంతోషానికి నీ సహనమే కారణం. నీ దుఃఖానికి, నీ బాధకు, నీ టెన్షన్కి నీ అసహనమే కారణం. అందుకే బాబాగారు ఆ 2 పదాలని మనకు ఈ లోకానికి ఈ కాలంలో ఇచ్చాడు. అద్భుతమైనటువంటి బుద్ధుడిచ్చిన గొప్ప అనుభవపూర్వకమైన మెసేజ్. దాన్ని మించిన మెసేజ్ లేదు. కోరికలే దుఃఖ కారణం. నువ్వు బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు అంటే నీ కోరికే కారణం. అనుభవపూర్వకంగా జీవితం అంతా రంగరించి ఇచ్చిందే. అది సైంటిఫిక్గా కానీ దేని ప్రకారం కానీ దాన్ని మించింది లేదు. ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు అంటే నీ కోరికే. అది ఏ కోరికైనా సరే, ఏ కోరికైనా సరే, భార్య కానీ భర్త కానీ నా జీవితం ఇది విరక్తి పుట్టిందంటే అది నీ కోరికే కారణం. అలాగే నీ జీవితంలో నువ్వు విజయం సాధించాలి అంటే బాబా చెప్పిన ఆ సహనాన్ని పాటించడమే మనం నేర్చుకోవాలి. ఆ సహనం లేకపోవడం వల్లే నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోతున్నావు. కాబట్టి భగవద్గీత చెప్పినట్టుగా నీ దుఃఖానికి నువ్వే కారణం, నీ సుఖానికి నువ్వే కారణం. ఇంకోరి మీద తొయ్యడం అనవసరం. ఇది మనం ఆధ్యాత్మికం ద్వారా ఈరోజు మనకు బాబా చాలా ఇచ్చాడు. దాన్ని మనం ఆచరించే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఓం సాయిరామ్. అందరికీ ధన్యవాదాలు. అమ్మయ్య.